గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు జాగ్రఫీ క్లాస్. జాగ్రఫీలో మనం లాస్ట్ క్లాస్లోనే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ టాపిక్ అయితే స్టార్ట్ చేసాం. సో బ్రీఫ్గా లాటిట్యూడ్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసాం. సో ఈ క్లాస్లో మనము ఫర్దర్గా ఆ టాపిక్ని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు క్లాస్లో ఆ టాపిక్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అవన్నీ అయితే కంప్లీట్ చేసేద్దామండి. లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, వాటికి సంబంధించిన కొన్ని పాయింట్స్ మనం చూసుకోవాలి. ఆ పాయింట్స్ అన్నీ ఈరోజు మనం క్లాస్లో చూసేసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీవన్. సో లాట్స్ లాంగ్స్ కూడా ఇంపార్టెంటే మనకి చాప్టర్. లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనం చూసాం. సో అక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఇంపార్టెంట్ అండి ఈ చాప్టర్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాబట్టి ఖచ్చితంగా మనకి ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి. కొన్ని పాయింట్స్ ఉంటాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అవైతే కంపల్సరీ నోట్ చేసుకోండి, రివైజ్ చేస్తుండాలి అనమాట అవి. ఎందుకంటే ఎక్కడి నుంచి పాస్ అవుతుంటే అట్లా కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి అనమాట, అవి మనకి కావాలి. ఓకే, సో మనం లెటర్ స్టార్ట్ ది క్లాస్. లాస్ట్ టైంలో మనం చూసుకుంటే ఏమని చూసుకున్నాము, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ దగ్గర మనము క్లాస్ అనేది లాస్ట్ టైం పాస్ చేసాం. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాటిట్యూడ్స్లోనే మనము లాటిట్యూడ్స్ అనేవి సర్కిల్స్, లాటిట్యూడ్స్ ఒకదానికి ప్యారలల్గా ఉంటాయి. అన్నిటికన్నా అతిపెద్ద లాటిట్యూడ్, బిగ్గెస్ట్ లాటిట్యూడ్ ఏది అంటే మనం ఈక్వేటర్ అనుకున్నాము. టూ లాటిట్యూడ్స్ మధ్యలో డిస్టెన్స్ ఎనీ పాయింట్ ఎక్కడన్నా కామన్గానే ఉంటుంది, ఎందుకంటే ఈచ్ లాటిట్యూడ్ అనేది ఒకదానికి ప్యారలల్గా ఉంటుంది అనుకున్నాం. ఆ డిస్టెన్స్ కాన్స్టెంట్ ఎంత అంటే 111 కిలోమీటర్స్ ఉంటుంది అనుకున్నాం. సో ఈ విధంగా మనం లాటిట్యూడ్స్కి సంబంధించి పాయింట్స్ అన్నీ అయితే చూసాము. దానికి తోడు మనం లాస్ట్ క్లాస్లోనే ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ కూడా చూసాము. ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్లో భాగంగా మనం ఏమనుకున్నాము, ఆర్క్టిక్ సర్కిల్, అంటార్క్టిక్ సర్కిల్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఈక్వేటర్ అనుకున్నాం. మనకి ఫిజికల్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ పరంగా ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంది. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మనకి 23.5 degrees నార్త్ దగ్గర పాస్ అవుతుంది. పాస్ అవుతున్నప్పుడు డిఫరెంట్ కంట్రీస్ గుండా పాస్ అవుతుంటుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వరల్డ్లో ఏమేం కంట్రీస్ గుండా పాస్ అవుతుంది చూసుకోవాలి. నెంబర్ 1, ఈక్వేటర్ వరల్డ్లో ఏమేం కంట్రీస్ గుండా పాస్ అవుతుంది చూసుకోవాలి. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఏ కంట్రీస్ వరల్డ్లో పాస్ అవుతుంది చూసుకోవాలి. తర్వాత ఇండియన్ జాగ్రఫీ పెర్స్పెక్టివ్లో కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇండియా కంట్రీలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇంపార్టెంట్. ఈ 3 లాటిట్యూడ్స్లో మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది. సో ఇండియాలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏ స్టేట్స్లో పాస్ అవుతుంది కూడా మనం చూసుకోవాలి. ఏ రాష్ట్రాలు గుండా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుంది అనేది మనం చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం లెటెస్ట్ స్టార్ట్ ది క్లాస్ అండి. అండ్ ఈ టాపిక్స్ ప్రధానంగా ఫస్ట్ అయితే చూద్దాం. ఆ తర్వాత వీ విల్ గో టు అదర్ కాన్సెప్ట్స్, లాంగిట్యూడ్స్ అవన్నీ. సో మనం స్టార్టింగ్ ఈరోజు ఏ పాయింట్తో స్టార్ట్ చేస్తాము అంటే, ఈ టాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉన్నది, అది వరల్డ్లో ఏ కంట్రీస్లో వెళ్తుంది. ఆ లిస్టు గుర్తుపెట్టుకోవాలండి, తప్పదు. ఎందుకంటే అడుగుతున్నాడు కాబట్టి ఎగ్జామినేషన్స్లో. అది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే, మీరు ఏం చేయాలంటే మ్యాప్ అట్లస్ ముందు పెట్టుకొని ఒకసారి చూడండి. అక్కడ 23.5 degrees, ఓకే క్యాప్రికాన్ ఇట్లా వెళ్తుంది, సో మనం అనుకున్న కంట్రీస్ నుంచి పాస్ అవుతుంది అని చెప్పి మ్యాప్ పాయింటింగ్ చూసుకోవాలి. మ్యాప్ పాయింటింగ్ చూసుకున్నాక రివైజ్ చేయండి. రివైజ్ చేసుకున్నాక మీ ఓన్ ట్రిక్ ఏదైనా తయారు చేసుకోండి. ఒక ట్రిక్ కోసం మీరు డిపెండ్ అవ్వద్దు, ఓన్గా తయారు చేసుకోవాలి. ఎప్పుడన్నా ట్రిక్స్, నిమోనిక్స్ అనేవి ఎట్లా తయారు చేసుకోవాలంటే, స్టార్టింగ్ లెటర్స్ ఉన్న కంట్రీస్తో కానీ, లేకపోతే రిపీటెడ్గా ఆ కంట్రీస్ నేమ్స్ చూడండి. సో దట్ ఎగ్జామినేషన్లో ఎట్లా ఆప్షన్స్ అవి ఉంటాయి కాబట్టి కొంత స్ట్రైక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట మనకి. ఒకవేళ కోడ్స్ అట్లా కావాలనుకుంటే మనం ఫస్ట్ సబ్జెక్ట్ కాన్సెప్ట్స్ అంతా అయిపోయాక ఈచ్ సబ్జెక్ట్లో ఒక 1 క్లాస్ పెట్టుకుందామండి. ఈచ్ సబ్జెక్ట్, జాగ్రఫీకి ఒక క్లాస్, హిస్టరీ, అన్ని కోడ్స్ అనమాట. నిమోనిక్స్కి సంబంధించి ఒక క్లాస్ పెట్టుకుందాం. ఎందుకంటే మనకి ఫస్ట్ కాన్సెప్చువల్గా మన సబ్జెక్ట్ టాపిక్స్ అన్ని కవర్ చేసుకోవాలి మనం. కాబట్టి ఫస్ట్ మనం కాన్సెప్ట్ పైనే ఫోకస్ చేద్దాము. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే, ప్రపంచంలో ఏ దేశాల గుండా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది అని చూడాలి. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఏంటి, నార్త్లో 23.5 degrees నార్త్ అనమాట. 23.5 degrees నార్త్. యాక్చువల్లీ చెప్పాలంటే 23 degrees 26 minutes అంటాము, బట్ అరౌండ్గా రఫ్గా హాఫ్ తీసేసుకుంటాం అనమాట స్టాండర్డ్గా. యాక్యురేట్గా చెప్పాలంటే ఇది 23 degrees 26 minutes వస్తుంది, కానీ 23.5 degrees తీసేసుకుంటాం యావరేజ్గా, రౌండ్ ఫిగర్గా.  సో ఇది ఏమేం కంట్రీస్ నుంచి పాస్ అవుతుందంటే మనకి మెక్సికో నుంచి పాస్ అవుతుంది,
బహమాస్ అనే దేశం నుంచి పాస్ అవుతుంది, మారిషానియా నుంచి పాస్ అవుతుంది, మాలి కంట్రీ నుంచి పాస్ అవుతుంది, అల్జీరియా నుంచి పాస్ అవుతుంది, దాని తర్వాత నైజర్ నుంచి పాస్ అవుతుంది, ఈజిప్ట్ నుంచి పాస్ అవుతుంది, లిబియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్, చైనా, తైవాన్. వీటి గుండా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ప్రపంచంలో పాస్ అవ్వడం జరుగుతుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ దీస్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సంబంధ్ లావణ్య గారు, ఈ మ్యాప్లో మీరు చూసుకోవాలండి, ఎందుకంటే మనకి ఈచ్ పాయింట్ మ్యాప్లో ఆల్రెడీ మనం బ్రీఫ్గా చూసుకుంటాం. మ్యాప్లో మీకు బ్రీఫ్గా నేను చూపిస్తా వరల్డ్ మ్యాప్లో, కాకపోతే మనం ఈచ్ కంట్రీ లొకేట్ చేసుకుంటే ఇన్ని కంట్రీస్ని మ్యాప్ పాయింటింగ్లో చూపించడం కావదండి. దట్ ఎక్సర్సైజ్ యూ హ్యావ్ టు డూ అనమాట ఫ్రమ్ యువర్ ఓన్. సో మ్యాప్లో చూపించండి అనేది ఇట్స్ నాట్ పాసిబుల్, దట్ యూ హెడ్. అందుకే మనం ఓన్లీ గైడెన్స్ ఇవ్వడానికే అండి. మేము కంప్లీట్ సబ్జెక్ట్ అది 80% యూ హ్యావ్ టు స్ట్రైవ్ హార్డ్ అనమాట. మీరే కష్టపడాలి. దిస్ ఈజ్ ఓన్లీ ఓకే, మనకి లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ గురించి ఈ పాయింట్స్ మీరు తెలుసుకోండి, ఇవి చదవండి అని జస్ట్ మీకు సజెషన్ ఇవ్వడానికి. కాబట్టి మీరు చేయాలండి ఆ వర్క్. మీకు ఒక 3 hours మీరు అలొకేట్ చేసుకొని 3 hoursలో మీరు ముందు అట్లస్ పెట్టుకొని అన్నీ చూడాలి. ఆ లైన్ ఓకే, మెక్సికో ఎక్కడుంది, ఓకే మెక్సికో ఎక్కడుంది, ఈ లైన్ మెక్సికో నుంచి వెళ్తుంది, ఓకే. అది మీకు ఒక 3 hours పడుతుంది. ఇట్స్ వర్త్ అనమాట ఆ టైం అలొకేట్ చేయడం కూడా. సో ఇది మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద వరల్డ్. అట్లయితే మనం ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇండియా నుంచి కూడా వెళ్తుంది అనుకున్నాము. మరి ఇండియా నుంచి కూడా కదేనండి మధుసూర్య గారు. కోడ్ మనం అన్ని కాన్సెప్ట్ అయిపోయాక లాస్ట్ క్లాస్లో ఒక క్లాస్ పెట్టుకుంటామండి ఈచ్ సబ్జెక్ట్. అక్కడ కంప్లీట్గా కోడ్స్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఫస్ట్ మనకి సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వాలి. సో మనకి ఇండియా పరంగా కూడా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కటక రేఖ వెళ్తుంది. సో ఇండియాలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కడెక్కడ వెళ్తుంది అనేది మనం పాయింట్ చూడాలి. సో ఇండియాలో మనం చూసుకున్నట్లయితే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 8 states నుంచి వెళ్తుందండి. తెలుగులో కర్కటక రేఖ అండి, పల్లా శైలు గారు అడుగుతున్నారు. కర్కటక రేఖ. సో 8 states నుంచి వెళ్తుంది. ఏంటి అంటే గుజరాత్, రాజస్థాన్, నెక్స్ట్ మధ్యప్రదేశ్, నెక్స్ట్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. కాబట్టి ఇవి మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇండియా నుంచి పాస్ అయ్యే స్టేట్స్. మనకి కొన్ని ప్రదేశాల్లో ఆల్రెడీ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇక్కడి నుంచి వెళ్తుంది అని బోర్డ్స్ మీకు కనబడుతుంటాయండి. అంటే ఒక ఫేమస్ ప్లేసెస్ అవి. అంటే అక్కడ మీనింగ్ ఏంటి? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మన ఇండియా నుంచి ఒక ఇమాజినరీ, నిజంగా లైన్ వెళ్తుందంటే లేదు, ఒక ఇమాజినరీ లైన్ అది. కాకపోతే ఇండికేషన్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది గుజరాత్లోనమాట. ఇది గుజరాత్లో మీరు ఇక్కడ బోర్డు చూడొచ్చు, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ పాసింగ్ హియర్. మనం ఆల్రెడీ అనుకున్నాం గుజరాత్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్తుంది అని. మరి కొన్ని ప్లేసెస్లో డిఫరెంట్ స్టేట్స్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇక్కడ నుంచి వెళ్తుంది అని జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఇట్లా పెడతారు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి ఇట్లా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇమాజినరీ లైన్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ నుంచి వెళ్తుంది అని. ఇది గుజరాత్లో. మనకు అట్లాగే భోపాల్లో ఒకటి ఉంటుంది స్పాట్, అది చాలా ఫేమస్ అనమాట. చాలామంది అక్కడికి టూరిస్ట్ స్పాట్లకు కూడా వెళ్తుంటారు. అంటే ఒక ఇమాజినరీ లైన్గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇక్కడ నుంచి పాస్ అవుతుంది అని చెప్పేది. అదిగోండి ఈ పిక్చర్ అనమాట. ఇది భోపాల్లో ఉంటుంది. ఈ భోపాల్లో ఇక్కడ లైన్ వేశారు చూసారా, ఇక్కడ వైట్ లైన్, ఇది ఈ లైనే అనమాట. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇట్లా వెళ్తుంది అని సూచించే లైన్ ఇది. ఇట్లా ఇమాజినరీ లైన్ వెళ్తుంది అని ఇక్కడ జస్ట్ కేవలం ఒక రిఫరెన్స్ కోసం గీశారు అంతే లైన్. కాకపోతే ఇదంతా త్రూ అవుట్ ఇండియా ఒక ఇమాజినరీ లైన్గా ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. ఎగ్జామినేషన్స్లో అదే అడుగుతాడు, ఏ స్టేట్స్ నుంచి వెళ్తుంది అంటాడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఆ 8 states మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. గుజరాత్, రాజస్థాన్,
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. నెక్స్ట్ మనము ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మనకి 23.5 degrees సౌత్, 23.5 degrees సౌత్ అండి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. మకర రేఖ అంటాం తెలుగులో. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ని మకర రేఖ అంటాం. సో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఏ ఏ దేశాల నుంచి వెళ్తుంది అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఏమేం చెప్పుకోవచ్చు? ఆఫ్రికాలో ఉన్నటువంటి నమీబియా చెప్పుకోవచ్చు, బోట్స్వానా చెప్పచ్చు, సౌత్ ఆఫ్రికా చెప్పుకోవచ్చు, మొజాంబిక్ చెప్పుకోవచ్చు, మడగాస్కర్, ఇది మడగాస్కర్ అండి, ఇక్కడ సౌత్ ఆఫ్రికా పక్కన ఉన్న ఐలాండ్. ఆస్ట్రేలియా నుంచి వెళ్తుంది. మనకి చిలీ, సౌత్ అమెరికాలో చిలీ, సౌత్ అమెరికాలో అర్జెంటీనా నుంచి వెళ్తుంది. పరాగ్వే నుంచి వెళ్తుంది, పరాగ్వే. బ్రెజిల్, ఫ్రెంచ్ పాలినేషియా, ఫీజీ, కుక్ ఐలాండ్స్. సో వీటి నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వరల్డ్లో వెళ్తుందండి. వరల్డ్లో ప్రపంచంలో ఏ దేశాల గుండా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వెళ్తుంది అంటే మనకి ఈ కంట్రీస్లో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఈ కంట్రీస్లో వెళ్తుంది. మనకి ఇండియాలో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వెళ్ళదు. సో ఆ పాయింట్ మనం చూడాల్సిన అవసరం లేదు. అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఏ ఏ స్టేట్స్ నుంచి ఇండియాలో వెళ్తుంది అనే పాయింట్ చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇండియాలో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పాస్ అవ్వదు కాబట్టి. సో ఈ పాయింట్ కూడా క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో ఎట్లా అడుగుతాడంటే అండి, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉంది కదా, ఇది ఆస్ట్రేలియా దాదాపుగా మధ్యలో వెళ్తుంది. చూసినట్లయితే అంటే దాదాపుగా, ఎగ్జాక్ట్గా కాదు, కొంచెం దాదాపుగా మధ్యలో వెళ్తుంది. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతాడంటే పాయింట్స్, ఆస్ట్రేలియా ఖండానికి మధ్యగా పోయే ప్రధాన అక్షాంశం ఏది, ప్రధాన లాటిట్యూడ్ ఏంది, మేజర్ లాటిట్యూడ్ దట్ పాసెస్ త్రూ ఆస్ట్రేలియా మిడ్వే, అంటే పాసెస్ త్రూ ఆస్ట్రేలియా మిడ్వే. సో ఇక్కడ ప్రశ్న ఏం అడుగుతున్నాడు, ఆస్ట్రేలియా ఖండానికి మధ్యగా పోయే ప్రధాన అక్షాంశం ఏది అంటున్నాడు. అంటే ద మేజర్ లాటిట్యూడ్ విచ్ పాసెస్ త్రూ ఆస్ట్రేలియా మిడ్వే. ఆస్ట్రేలియాకి మీరు దాదాపుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇమేజ్ ఒక హాఫ్లో వెళ్తుంది. ఎగ్జాక్ట్గా హాఫ్ అంటే ఎగ్జాక్ట్ కాదు, బట్ యా ఆల్మోస్ట్ సెంటర్లో వెళ్తుంది. ఏ లాటిట్యూడ్ అని ఆన్సర్ చేయాలి. అప్పుడు ఆప్షన్స్ క్యాన్సర్, క్యాప్రికాన్ ఆ విధంగా ఇస్తాడనమాట మనకి. అప్పుడు మనము ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని చెప్పాలి. సో ఈ పాయింట్స్ మనకి ఏంటి, మ్యాప్ చూసినట్లయితే మనకి ఒక ఐడియా వస్తుంది. ఓకే ఇక్కడ ఉంటుంది, సో ఇది మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఇది ఆస్ట్రేలియా, ఇది ఎగ్జాక్ట్గా మధ్యలో వెళ్తుంది అనే పాయింట్ మనము క్యాచ్ చేయగలుగుతాం అన్నమాట. సో ఆన్సర్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అండి దీనికి. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఫిజీ ఎక్కడ అని అడుగుతున్నారు సమ్వన్ గోపి కొమరా గారు. ఫిజీ ఇది అండి, ఇక్కడ ఉంది చూసారా, ఇదే ఫిజీ. దిస్ ఈజ్ ఫిజీ ఐలాండ్స్. ఓషియానియాలో ఉంటుంది. ఓషియానియా అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ ఫిజీ ఇవన్నీ కలిపి మనం ఓషియానియా అంటాం. మనం ఆస్ట్రేలియన్ కాంటినెంట్ అనేస్తాం, కానీ కాంటినెంట్ చెప్పినప్పుడు ఆస్ట్రేలియా కాదు ఓషియానా అనడం కరెక్ట్ అనమాట, ఓషియానియా అనడం. ఇంకే విధంగా అడగచ్చు అంటే మనకి ఇక్కడ ఆఫ్రికా చూసుకున్నట్లయితే చూడండి, ఆఫ్రికాలో ఈక్వేటర్ పాస్ అవుతుంది, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది,
ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పాస్ అవుతుంది. మకర రేఖ, కర్కటక రేఖ, భూమధ్య రేఖ 3 రేఖలు ఆఫ్రికా ఖండం గుండా పాస్ అవుతున్నాయి. సో ఒక ఖండంలో 3 ముఖ్యమైన రేఖలు వెళ్తున్నాయి అంటే అది ఏ ఖండం అంటే ఆఫ్రికా ఖండము. కాబట్టి ఎగ్జామ్స్లో మనకి ఏమడుగుతాడు, సెకండ్ పాయింట్, ఆల్ 3 మేజర్ లాటిట్యూడ్స్ పాస్ త్రూ విచ్ కాంటినెంట్ అంటాడు. ఆల్ 3 మేజర్ లాటిట్యూడ్స్ పాస్ త్రూ విచ్ కాంటినెంట్. యా తేజ మిస్మి గారు తెలంగాణ హిస్టరీ కూడా అంటే చూడాలండి, టైం కన్స్ట్రెయింట్ ఉంది. ఆల్రెడీ మనకి ఇండియాదే మనం పైపైన చూసుకున్నట్లు వెళ్తే మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చూసినా పైపైన అట్లా చెప్పుకొని వెళ్ళిపోతారండి. వాళ్ళకన్నా అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ డిఫరెంట్ పర్పస్ కోసం ఉంటాయి. సో వాళ్ళు ఏంటి అంటే కోర్స్ పెడతారు, ఒక చాలా లాంగ్ పెడతారు కోర్స్, డైలీ 4 hours పెడతారు కోర్స్, 4 to 6 hours పెడతారండి వాళ్ళు డైలీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. అట్లా అది వేరే కంప్లీట్గా. ఇది మనకి ఏంటంటే ఒక గైడెన్స్ ఇవ్వడం కోసం ఈ ప్రోగ్రామ్. సో ఆల్రెడీ ఇండియా పార్ట్ చూసుకుంటేనే మనకి ఇంకా చాలా టైం పట్టేటట్టు ఉంది. కాబట్టి రీజనల్కి వెళ్ళాలంటే ఇంకా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అండి. సో ఫస్ట్ అయితే మనం లెటస్ కంప్లీట్ ఇండియా, దెన్ వీ కెన్ థింక్ ఆఫ్ రీజనల్ లైక్ ఏపీ ఆర్ తెలంగాణ వాట్ ఎవర్. కాబట్టి ఆల్ 3 మేజర్ లాటిట్యూడ్స్ ఏ కాంటినెంట్ నుంచి వెళ్తాయి అంటే ఆఫ్రికా నుంచి వెళ్తాయండి. ఆఫ్రికా. ఆల్ 3 లాటిట్యూడ్స్ పాస్ త్రూ ఆఫ్రికా. టాప్ వ్యూ అన్నట్టు కాదండి గోపి గారు, టాప్ వ్యూ ఏం లేదు. వీటిని జనరల్గా మనకి ఇమాజినరీ లైన్స్ ఇవి ఉండవు యాక్చువల్లీ. కాకపోతే ఇట్లా సైడ్ వ్యూ అన్నట్టు, ఇట్లా ఫ్రంట్ వ్యూ అంటాం. టాప్ వ్యూ అంటే మనకి ఇక్కడ నుంచి చూసినట్టు. సో టాప్ వ్యూ ఆ సైడ్ వ్యూ అని కాదండి, బేసికలీ ఎర్త్ సెంటర్ నుంచి వెళ్ళేది. మనం ఎర్త్ అంతా ఒక 2 dimensionలో ఊహించుకుంటే ఎర్త్ సెంటర్ నుంచి వెళ్ళేది మనకి ఈక్వేటర్గా చూసుకుంటాం. సో డివైడ్ చేసుకుంటాం 1 degree 2 degrees అట్లా 111 kilometers గ్యాప్ ఉండేటట్టు ఈచ్ లాటిట్యూడ్ని. సో బేసికలీ ఫ్రంట్ వ్యూ అంటే మోర్ అప్రోప్రియేట్ మోర్ దెన్ టాప్ వ్యూ. ఓకే, సో మనకి ఈ విధంగా అడగచ్చు. నెక్స్ట్ ఏ విధంగా అడగచ్చు అంటే ఆర్కిటిక్ సర్కిల్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈక్వేటర్ ఈ 3 లాటిట్యూడ్స్ ఏ కాంటినెంట్ నుంచి వెళ్తున్నాయి అంటాడు. సో ఏమేమి లాటిట్యూడ్స్, ఆర్కిటిక్ సర్కిల్, ఇంకా మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మరియు ఈక్వేటర్ అండ్ ఈక్వేటర్. ఈ 3 మనకి ఎక్కడి నుంచి పాస్ అవుతాయి, ఆర్కిటిక్ సర్కిల్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈక్వేటర్ ఏ కాంటినెంట్ నుంచి పాస్ అవుతాయి అని అడుగుతాడు. సో ఇమేజ్ చూసినట్లయితే మీకు ఇక్కడ చూడండి, ఇమేజ్లో ట్రాపిక్ ఇక్కడ మన ఆర్కిటిక్ సర్కిల్ ఇక్కడ ఉంటుందండి, అరౌండ్ ఇక్కడ ఉంటుంది ఆర్కిటిక్ సర్కిల్ 66.5 degrees నార్త్. సో ఏషియాలో మనకి ఆర్కిటిక్ సర్కిల్ వెళ్తుంది, ఏషియాలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్తుంది. ఇవన్నీ సౌత్ ఈస్ట్ ఏషియా అండి, మనకి ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్ ఇవన్నీ సౌత్ ఈస్ట్ ఏషియా. మరి ఇది వీటి నుంచి కూడా ఈక్వేటర్ కూడా వెళ్తుంది. కాబట్టి ఏ ఖండం ద్వారా ఈ మూడు రేఖలు అనగా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, క్యాప్రికాన్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఆర్కిటిక్ సర్కిల్, ఈక్వేటర్ వెళ్తున్నాయంటే మనము ఏషియా అని చెప్పాలి ఈ సందర్భంలో. ఏషియా. సమ్మన్ బోట్స్వానా వెళ్తుందా, క్యాప్రికాన్ వెళ్తుందండి. బోట్స్వానా పాసెస్ త్రూ, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పాసెస్ త్రూ బోట్స్వానా అండి, అవును. సో మనకి ఈ పాయింట్కి ఆన్సర్ ఏషియా. నెక్స్ట్ ఇంకే రకంగా అడగచ్చు అంటే ఎగ్జామ్లో నార్త్ పోల్ ఉంటుంది కదండి, నార్త్ పోల్కి సౌత్ పోల్కి మధ్యలో ఉండే లాటిట్యూడ్ ఏంటి అంటాడు. ఎగ్జాక్ట్గా నార్త్ పోల్కి సౌత్ పోల్కి మధ్యలో ఉండే లాటిట్యూడ్ ఏంటి అంటాడు. ఎగ్జాక్ట్గా నార్త్ పోల్కి సౌత్ పోల్కి, ఇది నార్త్ పోల్ అవుతుంది, ఇది సౌత్ పోల్ అవుతుంది. ఎగ్జాక్ట్ మధ్యలో అంటే భూమధ్య రేఖ, అందుకని దీన్ని భూమధ్య రేఖ అంటాం. ఈక్వేటర్,
విచ్ ఈక్వేట్స్ ది ఎర్త్ ఇంటూ 2 పార్ట్స్ నోన్ యాజ్ నార్దర్న్ హెమిస్ఫియర్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్. కాబట్టి మనకి ఉత్తర ధృవాలకి దక్షిణ ధృవాలకి సమాన దూరంలో ఉన్న అక్షాంశం ఏది అంటే ఈక్వేటర్గా చెప్పచ్చు. అతిపెద్ద అక్షాంశం బిగ్గెస్ట్ లాటిట్యూడ్ ఏది అన్నా మనము ఈక్వేటర్ అనే చెప్తాము. నెక్స్ట్ ఇంకో రకమైన ప్రశ్న అడుగుతాడు, ఏంటి అంటే విచ్ రివర్ క్రాసెస్, ఇది ఆల్రెడీ మనము జాగ్రఫీలో రివర్స్ గురించి కొన్ని పాయింట్స్ చూసినప్పుడు ఈ పాయింట్ చూసుకున్నాం. ఏమంటాడు, విచ్ రివర్ క్రాసెస్ ఈక్వేటర్ ట్వైస్ అంటాడు. భూమధ్య రేఖను 2 సార్లు దాటే నది ఏది అంటాడు. సో విచ్ రివర్ క్రాసెస్ ఈక్వేటర్ ట్వైస్ అని అంటాడు ఎగ్జామ్స్లో. సో విచ్ రివర్ క్రాసెస్ ఈక్వేటర్ ట్వైస్ అన్నప్పుడు మనము కాంగో అని చెప్పుకోవాలి. కాంగో మనం ఆల్రెడీ ఏ విధంగా టచ్ చేస్తుంది అవన్నీ రివర్స్లో టాపిక్ చూసినప్పుడు చూసుకున్నాం. సో ఇక్కడ ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి జస్ట్ ఒక బ్రీఫ్ పాయింట్ అంతే. కాంగోనే మనము జైర్ అని కూడా అంటాము అని కూడా చూసుకున్నాం. సో మేబీ ఎక్కడైనా మీకు బుక్స్లో జైర్ అని ఇస్తే వేరేది అనుకోకండి, సేమ్ రివర్ కాంగోనే జైర్ అని కూడా అంటాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనకి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుందండి. ఇదిగోండి కాంగో రివర్. ఇది ఇక్కడ ఆఫ్రికాలో చూసుకున్నట్లయితే కాంగో రివర్ చూస్తే ఒకసారి ఇక్కడ టచ్ అయింది ఈక్వేటర్ని, మళ్ళీ ఇక్కడ టచ్ అయింది. కాబట్టి 2 times ఈక్వేటర్ని క్రాస్ చేసే నది కాంగో నది. నెక్స్ట్ మనకి ఇన్స్ట్రుమెంట్ ఇంపార్టెంట్ అండి. ఇన్స్ట్రుమెంట్నే మనము సెక్స్టాంట్ అంటాము. సో దేనికి అసలు ఈ ఇన్స్ట్రుమెంట్ దేనికి ఉపయోగిస్తారు ఈ సెక్స్టాంట్ అనే ఇన్స్ట్రుమెంట్ అంటే ఏ లాటిట్యూడ్స్ పైన అసలు ఎగ్జాక్ట్గా మనం ఉన్నామో కనుక్కోవడానికి ఈ ఇన్స్ట్రుమెంట్ మనకి తెలియజేస్తుందండి. సో ఏ అక్షాంశం పైన మనం ఉన్నాము ప్రెజెంట్ అనేది తెలియడం కోసం వాడే పరికరంని సెక్స్టాంట్ అంటాం. ఇది ముఖ్యంగా నౌకాయానం చేసేవారికి ఉపయోగపడుతుంది, నావిగేషన్ చేసేవాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి సమాచారం ఉండదు, మొత్తం చుట్టూ నీళ్ళ మధ్యలోనే ఉంటారు. వాళ్ళకి అసలు ఎక్కడున్నారు, వాళ్ళ ఉన్న ప్రదేశంలో సమయం ఎంత, అవన్నీ తెలుసుకోవడం కోసం వాళ్ళు వాడే పరికరం మనకి సెక్స్టాంట్. అక్కడ మనకి వాళ్ళు గూగుల్లో నొక్కి ప్రెజెంట్ మై లొకేషన్ అంటే సిగ్నల్స్ అట్లా కూడా ఉండవు. కాబట్టి వాళ్ళకి ఈ ఇన్స్ట్రుమెంట్ ఎంతో ఉపయోగపడుతుంటుంది. అప్పుడప్పుడు మనం చూస్తాం ఇట్లా క్యాప్టెన్స్ అట్లా వెళ్ళి చూస్తుంటారు. సో దట్ దే కెన్ లొకేట్ ద లాటిట్యూడ్ అనమాట, ఎక్కడ ఉన్నారు అనేది. కాబట్టి నౌకాయానం ఎగ్జామ్లో ఏమని అడుగుతాడు, నౌకాయానం చేసేవారు ఏ అక్షాంశంపై ఉన్నారు తెలుసుకోవడానికి సెక్స్టాంట్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు అనే పాయింట్ చూడండి. సో ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు లొకేట్ ది లాటిట్యూడ్. సో లాటిట్యూడ్స్ కనుక్కోవడం కోసం వాడే పరికరం సెక్స్టాంట్ అన్నమాట. లింపోపో రివర్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండి. సమ్వన్ ఆస్కింగ్. ఆల్రెడీ మనం రివర్స్లో కంప్లీట్ చేసాం. సో చెప్పిన పాయింటే మళ్ళీ మనం చెప్పుకోవడంలో పాయింట్ లేదు. సో మీరు అది లింక్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం అక్కడ చూసాం రివర్స్లో. సో లింపోపో రివర్ ఎక్కడ పాస్ అవుతుంది, కాంగో రివర్ ట్వైస్ కూడా చెప్పాం, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం. సో అది మీరు ఒకసారి చూసుకోండి, ఏ రివర్స్ ఏ లాటిట్యూడ్స్ నుంచి వెళ్తాయి, 2 సార్లు ఏ వెళ్తాయి అవన్నీ చూసుకోండి అని చెప్పడం కోసమేనండి ఆ పాయింట్ చెప్పింది. సో ఇన్స్ట్రుమెంట్ యూస్ టు లొకేట్ ది లాటిట్యూడ్ ఏంటి అంటే సెక్స్టాంట్ అనమాట. ఇది కనుక్కున్నది ఎవరు, హూ ఇన్వెంటెడ్ దిస్ ఇన్స్ట్రుమెంట్ అని మేబీ అడిగితే ఎగ్జామ్లో అడగచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, జాన్ హ్యాడ్లీ అండ్ థామస్ గాడ్ఫ్రే. జాన్ హ్యాడ్లీ అండ్ థామస్ గాడ్ఫ్రే 1730 AD 1730 ఇయర్లో ఈ పరికరాన్ని కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈక్వేటర్, క్యాప్రికాన్, అంటార్క్టిక్ సర్కిల్, ఆర్క్టిక్ సర్కిల్, నార్త్ పోల్, సౌత్ పోల్.
సో దీంతో మనకి లాటిట్యూడ్స్కి సంబంధించి ఏమేం పాయింట్స్ అయితే చూడాలో చూసాము. మళ్ళీ ఇన్ జనరల్గా బ్రీఫ్గా ఈ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ గురించి క్లాస్ లాస్ట్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్ మనం చూసుకోవాలి. అవన్నీ మనం లాస్ట్లో మళ్ళీ చాప్టర్ లాస్ట్లో అనుకుందాం ఏమేమి చూడాలి అనేది. ప్రస్తుతం అయితే మనము లాంగిట్యూడ్స్ చాప్టర్కి వెళ్ళిపోదాము. సో లెటస్ go to the topic longitudes. Latitudes అనేవి హారిజాంటల్ లైన్స్, లాట్స్ అనేవి హారిజాంటల్ లైన్స్, వేరస్ లాంగ్స్ అనేవి నిలువుగా వెర్టికల్ లైన్స్ అన్నమాట, వెర్టికల్ లైన్స్. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. సో మనం భూమి ఉన్నట్లయితే భూమి పైన ఉన్న ద్రవంని ఉత్తర ద్రవం అంటాం, భూమి కింద ఉన్న ద్రవంని దక్షిణ ద్రవం అంటాం. ఇది నార్త్ పోల్గా మనం చూసుకున్నట్లయితే, ఇది సౌత్ పోల్గా మనం చూసుకున్నట్లయితే, ఈ నార్త్ పోల్కి సౌత్ పోల్కి కలిపే లైన్స్నే మనము లాంగిట్యూడ్స్ అంటాము. సో నార్త్ పోల్ని సౌత్ పోల్ని కలిపే లైన్స్ని వీ కాల్ దెమ్ యాజ్ లాంగిట్యూడ్స్. సో లాంగిట్యూడ్స్ అంటే నార్త్ పోల్కి సౌత్ పోల్కి కనెక్ట్ చేయాలి, కనెక్ట్ చేస్తూ ఈక్వేటర్ని కట్ చేయాలన్నమాట అవి. సో ఆబ్వియస్లీ ఈ విధంగా వెళ్ళిన లైన్స్ ఈక్వేటర్ని కట్ చేస్తూ వెళ్తాయి. సో ద లైన్స్ విచ్ కనెక్ట్స్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అండ్ కట్స్ ది ఈక్వేటర్ ఆర్ నోన్ యాజ్ లాంగిట్యూడ్స్ అన్నమాట. వాటిని లాంగిట్యూడ్స్ అని అంటాము. ఓకే, సో ఈ విధంగా ఉంటాయి మనకి లాంగిట్యూడ్స్. కాబట్టి డెఫినేషన్ చూసుకున్నట్లయితే ఏమంటాము, ఉత్తర ధృవాలకు దక్షిణ ధృవాలను కలుపుతూ భూమధ్య రేఖను ఖండిస్తూ భూమిపై నిలువుగా గీసిన గీతలనే మనము లాంగిట్యూడ్స్ అని అంటాము, లాంగిట్యూడ్స్ అని అంటాము. ఓకే అండి, నెక్స్ట్ ఈ లాంగిట్యూడ్స్ ఏంటి అంటే, మనకి లాటిట్యూడ్స్ ఏమనుకున్నాము, ఒక కంప్లీట్ సర్కిల్, ఇవి అటు సైడ్ కూడా ఇట్లా ఒక సర్కిల్ ఉంటాయి అనుకున్నాం. కాబట్టి లాటిట్యూడ్స్ చూసుకున్నప్పుడు అక్షాంశాలు ఏమన్నాం మనం, వృత్తాలు అన్నాం, అంటే సర్కిల్స్ అన్నాం. వేరస్ లాంగిట్యూడ్స్ వచ్చేసరికి ఏంటంటే అండి, ఎర్త్కి ఒకవైపు మొదలై ఇక్కడ ఎండ్ అయిపోతాయండి, అంటే ఇవి ఓన్లీ హాఫ్ సర్కిల్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా ఉంటాయి, కాకపోతే అది డిఫరెంట్ లాంగిట్యూడ్. అంటే కంప్లీట్గా ఇట్లా భూమి మనము టాప్ వ్యూ చూసుకున్నట్లయితే క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, కంప్లీట్గా అన్ని వైపుల నుంచి ఇక్కడ దాదాపుగా 360 లైన్స్ అన్ని సైడ్స్ నుంచి గీస్తారు. ఎందుకంటే సర్కిల్కి 360 డిగ్రీస్ ఉంటాయి కాబట్టి ఈచ్ డిగ్రీ, ఇది సర్కిల్ యొక్క టాప్ వ్యూలో సెంటర్ పాయింట్గా చూసుకున్నట్లయితే ఈచ్ డిగ్రీకి ఒక లైన్గా మనం పరిగణించుకున్నట్లయితే 1 డిగ్రీకి ఒక్కొక్క లైన్ గీస్తూ ఈక్వేటర్ని కట్ చేస్తూ సౌత్ పోల్ని కలుపుతూ గీసే లైన్స్ని మనము లాంగిట్యూడ్స్ అంటాం. అయితే ఈ లాంగిట్యూడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి 0 డిగ్రీస్ నుంచి ఒక లాంగిట్యూడ్ వెళ్ళింది అనుకోండి, అది మనకి ఇక్కడ నార్త్ పోల్లో స్టార్ట్ అయ్యి సౌత్ పోల్లో ఎండ్ అవుతుంది. మరి సేమ్ ఎగ్జాక్ట్గా అటువైపు కూడా ఇంకోటి ఉంటుంది కదా అంటే ఉంటుంది, అది వేరే లాంగిట్యూడ్ అనమాట. కాబట్టి పాయింట్ ఏంది అంటే, లాంగిట్యూడ్స్ అనేవి అర్ధవృత్తాలు, అంటే హాఫ్ సర్కిల్స్. లాటిట్యూడ్స్ వచ్చేసరికి మనము సర్కిల్స్గా చెప్పుకుంటాము, లాంగిట్యూడ్స్ వచ్చేసరికి హాఫ్ సర్కిల్గా చెప్తాం, అర్ధవృత్తాలు అన్నమాట లాంగిట్యూడ్స్ అయితే. సో అర్ధవృత్తాలు, ఈ పాయింట్ కూడా మీరు అర్థం చేసుకోండి, హాఫ్ సర్కిల్స్ ఇవి. ఇప్పుడు మనకి సర్కిల్ అంటే ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, సర్కిల్లో 360 డిగ్రీస్ ఉంటుంది. సో ఒక పాయింట్ తీసుకుంటే సర్కిల్ టాప్ వ్యూలో సెంటర్ దగ్గర ఎగ్జాక్ట్గా మనకి టోటల్గా 360 డిగ్రీస్ ఉంటుంది చుట్టూ. సో ఈచ్ డిగ్రీకి ఒక లైన్ మనం గీసుకున్నట్లయితే మనకి మొత్తం ఎన్ని లైన్స్ వస్తాయి, 360 లైన్స్ వస్తాయి. కాబట్టి మనకి టోటల్ లాంగిట్యూడ్స్ ఎన్ని అని అడుగుతాడు ఎగ్జామ్లో, టోటల్ లాంగిట్యూడ్స్ ఎన్ని అంటాడు. అప్పుడు మనం ఆన్సర్ 360 అని చెప్పాలి. అదే టోటల్ లాటిట్యూడ్స్ అంటే మనం ఆల్రెడీ అనుకున్నాం 90, 91, 181 టోటల్ లాటిట్యూడ్స్ అవి. టోటల్ లాంగిట్యూడ్స్ మనకి 360 ఉంటాయి టోటల్ లాంగిట్యూడ్స్. నెక్స్ట్ ఇప్పుడు మరి మనకి
డిఫరెంట్ లాంగిట్యూడ్స్ వెళ్తున్నాయి. అన్నీ ఒకేలాగా ఉంటాయి కదండి. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఈ లాంగిట్యూడ్ అన్నిటికన్నా పెద్దది, ఈ లాంగిట్యూడ్ దానికన్నా చిన్నది, అట్లాగా మనకి ఎక్కడుంటుంది, హారిజాంటల్ లైన్స్లో ఉంటుంది. ఎందుకంటే మనం హారిజాంటల్గా లైన్స్ గీసినప్పుడు ఎర్త్ యొక్క షేప్ తగ్గుతూ వస్తుంది స్పిరికల్గా చూసుకున్నట్లయితే. అందుచేతనే ఇట్లా టాప్లో గీసుకున్న లైన్స్ కింద కన్నా తక్కువగా ఉంటాయి. అందుకనే మనం బిగ్గెస్ట్ లాటిట్యూడ్ని ఏమన్నాము, ఈక్వేటర్ అనుకున్నాం. అంటే అతిపెద్ద అక్షాంశము భూమధ్య రేఖ అనుకున్నాం. రేఖాంశం పరంగా అతిపెద్ద రేఖాంశం ఏంటి అని అడిగితే మనం ఏమని చెప్పాలి, రేఖాంశం ఏ లైన్ చూసుకున్నా ఒకటే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఒక సర్కిల్ పైన టాప్ వ్యూ టు బాటమ్ వ్యూ మధ్యలో ఈక్వేటర్ని క్రాస్ అయ్యి గీసే వ్యూ ఏది చూసుకున్నా ఒకేలాగా ఉంటాయి అన్నమాట. లైన్స్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి అన్నిటికన్నా పెద్ద లాటిట్యూడ్ అంటే ఈక్వేటర్గా చెప్పచ్చు. కానీ మనకి లాంగిట్యూడ్స్ పరంగా చూసుకున్నట్లయితే ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ సేమ్ ఇన్ లెంగ్త్ అనమాట లాంగిట్యూడ్స్. సో లాంగిట్యూడ్స్లో అతిపెద్ద లాంగిట్యూడ్ ఏది అని ఇచ్చి మీకు వేరే ఆప్షన్స్ ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అన్నీ ఒకటే లెంగ్త్లో ఉంటాయి, అందులో పొడవైనది అట్లాగే ఏముండదు. నెక్స్ట్ మనము లాటిట్యూడ్స్ చూసుకున్నట్లయితే ఒక లాటిట్యూడ్కి సమాంతరంగా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి అనుకున్నాం. అదే మనం లాంగిట్యూడ్స్ చూసుకున్నట్లయితే ప్యారలల్గా ఉన్నాయా అండి, లేవు. ఎందుకు లేవు ప్యారలల్గా అంటే ఇవన్నీ ఒక పాయింట్ దగ్గర టచ్ అయ్యి కలుసుకొని విడిపోయి మళ్ళీ కింద సౌత్ పోల్ దగ్గర మళ్ళీ ఈ విధంగానే కలుస్తాయి. ప్యారలల్ లైన్స్ అంటే అర్థం ఏంటి, ఆ రెండింటి మధ్యన సేమ్ డిస్టెన్స్ ఉంటూ ఎప్పటికీ కలవకుండా అలాగనే వెళ్తే వాటిని ప్యారలల్ లైన్స్ అంటాం. లాటిట్యూడ్స్ ప్యారలల్గా ఉంటాయి, కానీ లాంగిట్యూడ్స్ అనేవి మనకి ప్యారలల్గా ఉండవు అన్నమాట. కాబట్టి లాంగిట్యూడ్స్ ప్యారలల్ కావు అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. లాంగిట్యూడ్స్ ఆర్ నాట్ ప్యారలల్, లాంగిట్యూడ్స్ అనేవి ప్యారలల్ కాదు అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో లాటిట్యూడ్స్ అనేవి నార్త్ పోల్ దగ్గర సౌత్ పోల్ దగ్గర కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి. మనము లాటిట్యూడ్కి మధ్యలో డిస్టెన్స్ 111 కిలోమీటర్స్ ఉంటుంది అనుకున్నాం. లాటిట్యూడ్స్కి మధ్యలో డిస్టెన్స్ 111 కిలోమీటర్స్ ఉంటుంది అన్నాను. సో లాంగిట్యూడ్కి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంటుందో చూద్దాం. రెండు పక్కన ఉన్నటువంటి కాన్సిక్యూటివ్ లాంగిట్యూడ్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ బిట్వీన్ టూ కాన్సిక్యూటివ్ లాంగిట్యూడ్స్ అంటే పక్కన ఉన్నటువంటి రేఖాంశాల మధ్య దూరం ఎంత అని పాయింట్ వస్తుంది. పక్కన ఉన్నటువంటి అక్షాంశాల దూరం మనము 111 కిలోమీటర్లు అనుకున్నాం. ఎందుకు ప్యారలల్గా ఉండదు అని అడుగుతున్నారు సమ్వన్. ప్యారలల్ అంటే అర్థం ఏంటంటే అండి, ఒక లైన్ ఇంకొక లైన్ ఎనీ పాయింట్ దగ్గర సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఎక్కడ వాటి డైరెక్షన్స్ మార్చకుండా అవి ఆల్మోస్ట్ ఎక్కడ కలవు అనమాట. దే వోంట్ జాయిన్ టుగెదర్. అవి ఆల్మోస్ట్ సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ లైన్ ఎట్లా వెళ్తుందో ఈ లైన్ కూడా అదే డైరెక్షన్ సేమ్ లెంగ్త్తో ఫాలో అవుతే వాటిని ప్యారలల్ లైన్స్ అంటాము. వేరేస్ మనకి లాంగిట్యూడ్స్ చూసుకున్నట్లయితే నార్త్ పోల్ దగ్గర అన్నీ కలుస్తున్నాయి మళ్ళీ విడిపోతున్నాయి, ఇట్లాగా సౌత్ పోల్ దగ్గర మళ్ళీ ఇట్లా కలుస్తున్నాయి. సో ఈ లాంగిట్యూడ్స్ ఎట్లా ఉంటున్నాయి మనకి ఈ విధంగా ఉంటున్నాయి. సో ఈ రెండింటిని ప్యారలల్ అనగలమా అండి, అనలేము. ఈ రెండింటిని ప్యారలల్ అంటే ఈ విధంగా ఉంటే అనొచ్చు. లాటిట్యూడ్స్ ఈ విధంగా ఉంటాయి, అందుకనే అవి ప్యారలల్ అనమాట. లాంగిట్యూడ్స్ ఈ విధంగా ఉంటాయి మనకి, కాబట్టి ఇవి ప్యారలల్ కాదు. మరి లాటిట్యూడ్స్ రెండు ప్యారలల్ కాబట్టి ఎక్కడన్నా మనం రెండు పక్కన ఉన్నటువంటి లాటిట్యూడ్స్ మధ్యలో దూరం అంటే ఎనీ పాయింట్ అవి కాన్స్టెంట్గానే ఉంటాయి. మరి లాంగిట్యూడ్స్ మధ్యలో డిస్టెన్స్ అంటే ఏం చెప్పచ్చు సార్ అని చెప్పి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. లాటిట్యూడ్స్లో అంటే స్వర్ణగర్ లాట్స్లో ఫస్ట్ ఫ్రంట్ వ్యూ, లాంగిట్యూడ్స్లో టాప్ వ్యూ ఎందుకు చూస్తామంటే సింపుల్ అండ్ ఈజీ అర్థం చేసుకోవడానికి అంతే. బేసికలీ లాటిట్యూడ్స్ అంటే హారిజాంటల్ లైన్స్ కాబట్టి అక్కడ క్లారిటీ మనం ఫ్రంట్ వ్యూలో చూడొచ్చు. లాంగిట్యూడ్స్ చూసుకుంటే భూమి చుట్టూ ఇట్లా వేరు అంతా ఇట్లా చుట్టూ ఉంటుంది కాబట్టి మనకు అది టాప్ వ్యూలో చూస్తే కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ వస్తుందండి. ఎందుకు చూస్తాము అంటే మనము ఇవి కూడా ఫ్రంట్ వ్యూ నుంచే చూడొచ్చండి. ఇవన్నీ మనం ఊహా రేఖలండి, ఇమాజినరీ లైన్స్. ఇది మీరు ఫ్రంట్ వ్యూలో చూసుకోండి, సైడ్ వ్యూలో చూసుకోండి, టాప్ వ్యూలో చూడండి,
హెక్సాగనల్ వ్యూ చూడండి, ఏ వ్యూ చూసినా దట్ ఈస్ ఫర్ యువర్ కంఫర్ట్ అనమాట, అంతే తప్ప దానికి అట్లాగనే ఎందుకు చూస్తామో అని ఉండదు, ఓన్లీ ఫర్ అవర్ కన్వీనియన్స్. లాంగిట్యూడ్స్ ఏంటంటే ఇప్పుడు మీకు ఇమేజ్ చూపించిన తర్వాత మీకు నేను ఇవి 360 ఉంటాయి అంటే మీకు కొంచెం బెటర్గా అర్థమవుతుంది, అందుకనే టాప్ వ్యూ ప్రిఫర్ చేసుకుంటాం లాంగిట్యూడ్స్ చెప్పేటప్పుడు. లాటిట్యూడ్స్ చెప్పేటప్పుడు టాప్ వ్యూ కన్నా టాప్ వ్యూ చూసుకుంటే లాటిట్యూడ్స్ ఎట్లా ఉంటాయండి, ఈ విధంగా ఇట్లా లైన్స్ ఉంటుంటాయి. సో బెటర్ అండర్స్టాండింగ్ కోసం మనం ఇదిగోండి మధ్యలో వెళ్తుంది కాబట్టి ఇది ఈక్వేటర్, అట్లా చెప్పడానికి ఈజీ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ వ్యూ తీసుకుంటాం అంతే. ఓకే, ఇక్కడ సేవ్ అవ్వలేదు. సో మనకి డిస్టెన్స్ బిట్వీన్ టూ కన్సిక్యూటివ్ లాంగిట్యూడ్స్ మనం చూద్దాం. అదేంటి సార్ లాటిట్యూడ్స్ అంటే ప్యారలల్గా ఉంటాయి కాబట్టి మీరు ఈక్వేటర్ దగ్గర సేమ్గా ఉంటాయి కదా సార్ లెంగ్త్ ఫర్ లాటిట్యూడ్స్ అంటే, అవునండి ఈక్వేటర్ దగ్గర సేమ్ ఉంటాయి, అదే చెప్తాను ఇప్పుడు నేను ఇది. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏమొస్తుంది అంటే లాటిట్యూడ్స్ అంటే ప్యారలల్ అన్నారు కాబట్టి అవి సమాంతరంగా ఉన్నాయి కాబట్టి ఎనీ పాయింట్లో వాటి మధ్యన దూరం ఒకే విధంగా ఉంటాయి కాబట్టి లాటిట్యూడ్స్ మధ్యలో దూరం అంటే ఒక అర్థవంతంగా ఉంది. లాంగిట్యూడ్స్ ఏంటి సార్, మీరు ఒకవేళ పోల్స్ దగ్గర చూసుకున్నట్లయితే అన్నీ కలిసిపోతున్నాయి. సో ఒక లాంగిట్యూడ్కి ఒక లాంగిట్యూడ్కి పోల్ మధ్యలో చూసుకుంటే ఎగ్జాక్ట్గా 0 ఉంటుంది. ఈక్వేటర్ దగ్గర చూసుకుంటే మ్యాక్సిమం ఉంటుంది ఒక లాంగిట్యూడ్కి ఒక లాంగిట్యూడ్కి, వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉంది మళ్ళీ దూరం, మళ్ళీ సౌత్ పోల్ వెళ్ళేసరికి 0 అయిపోతుంది. కాబట్టి మనకి లాంగిట్యూడ్ పక్కపక్కన ఉన్నటువంటి లాంగిట్యూడ్కి మధ్యన దూరం 0 to 1, మనకి 0 to 1 ఇది నార్త్ పోల్ టు సౌత్ పోల్ వెళ్ళే కొద్దీ ఈ విధంగా గ్రాఫ్ వెళ్తూ వస్తుంది. కాబట్టి ఫిక్స్డ్గా మనం చెప్పలేం కదా సార్ లాంగిట్యూడ్కి ఎంత ఉందని, ఎందుకంటే 0 నుంచి పెరుగుతూ మ్యాక్సిమం ఈక్వేటర్ దగ్గర ఉంటుంది, మళ్ళీ తగ్గుతూ 0 అయిపోతుంది సౌత్ పోల్కి. మరి అట్లాంటప్పుడు లాంగిట్యూడ్స్కి ఎంత అంటే డిఫరెంట్ డిస్టెన్స్ ఉంటుంది అనే పాయింట్ వస్తుంది. అందుకనే దీనికి ఒక ఫిక్స్డ్ నెంబర్ అంటూ ఉండదు, ఆ డిస్టెన్స్ అనేది మారుతూ ఉంటుంది. నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే ఈ పాయింట్ ఒక మీనింగ్ ఉంది, ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతాడు. ఏమని అడుగుతాడు, డిస్టెన్స్ బిట్వీన్ టూ కాన్సిక్యూటివ్ లాంగిట్యూడ్స్ ఈస్ ఆల్వేస్ సేమ్ అంటాడు. అది మనము ఎగ్జామినేషన్స్లో రాంగ్గా రైట్ అవన్నీ అర్థం అవ్వాలంటే ఈ పాయింట్స్ స్ట్రెస్ చేయాలండి, అందుకనే స్ట్రెస్ చేస్తున్నాము. కొంచెం టైం పట్టిన స్ట్రెస్ చేయాల్సింది, ఎందుకంటే ఎగ్జామినర్ అక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు కాబట్టి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 2 రేఖాంశాల మధ్యన దూరం ఒకే విధంగా ఉంటుంది అన్నాడు అనుకోండి, తప్పు. లేదా 2 రేఖాంశాల మధ్యన దూరం మ్యాక్సిమం ధృవాల వద్ద ఉంటాయి అంటాడు, అది తప్పు. 2 రేఖాంశాల మధ్యన దూరం మ్యాక్సిమం భూమధ్య రేఖ వద్ద ఉంటుంది అంటాడు, అది రైట్. మ్యాక్సిమం డిస్టెన్స్ బిట్వీన్ టూ లాంగిట్యూడ్స్ ఎప్పుడన్నా సరే ఈక్వేటర్ ఉంటుంది. సరే, మరి మనకి ఈ విధంగా మారుతూ ఉంది కదా, మరి ఒక సెర్టన్ పాయింట్ దగ్గర ఏమన్నా 2 లాంగిట్యూడ్స్ మధ్యలో దూరం చెప్పచ్చు, ఏమైనా ఫార్ములా ఉందంటే ఉంది. ఆ ఫార్ములాని ఏంటి అంటే మనకి డిస్టెన్స్ బిట్వీన్ 2 కన్సిక్యూటివ్ లాంగిట్యూడ్స్, లేకపోతే ఆ డిస్టెన్స్ బిట్వీన్ 1 degree లాంగిట్యూడ్ మనం ఏమని చెప్పచ్చు అంటే ఇది ఎంత ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 111 kilometers ఉంటుంది ఈక్వేటర్ దగ్గర, గుర్తుపెట్టుకోండి. డిస్టెన్స్ బిట్వీన్ 2 కన్సిక్యూటివ్ లాంగిట్యూడ్స్ ఒకటే విధంగా ఉంటుంది. ఏ పక్కపక్కన రేఖాంశాలు చూసుకున్న ఈక్వేటర్ వద్ద అయితే భూమధ్య రేఖ వద్ద వాటి యొక్క దూరం 111 kilometers ఉంటుంది. అదే మనకి పోల్స్ వద్ద ధృవాల వద్ద ఆ మధ్య దూరం 0గా ఉంటుంది. మరి ఈ 2 మాకు తెలుసు, ఇక్కడ 111 ఇక్కడ 0. మరి ఎక్కడన్నా మధ్యలో సెర్టన్ పాయింట్లో మాకు కావాలి అంటే దూరం, దానికి ఒక ఫార్ములా ఉందండి, ఆ ఫార్ములా ఇంపార్టెంట్ అనమాట. ఆ ఫార్ములానే డిస్టెన్స్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ లాంగిట్యూడ్స్ ఎక్కడ కావాలి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ సే ఎట్ లాటిట్యూడ్ ఎక్స్ అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కావాలనుకోండి దూరం, ఇక్కడ నుంచి పాస్ అయ్యే లాటిట్యూడ్ ఉంటుంది కదండి, అంటే ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నాకు కావాలో ఆ పాయింట్ దగ్గర పాస్ అయ్యే లాటిట్యూడ్ ఉంటుంది కదా. సో నాకు ఏ పాయింట్ దగ్గర దూరం కావాలో 2 రేఖాంశాల మధ్య దూరం, ఆ పాయింట్ దగ్గర పాస్ అయ్యే లాటిట్యూడ్ని ఎక్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 30 degrees నార్త్ అనుకోండి లాటిట్యూడ్.
ఆ లాటిట్యూడ్ పైన నాకు 2 రేఖాంశాల మధ్య దూరం కావాలి అనుకోండి. సో నేను ఇక్కడ చూడాల్సింది ఏంటంటే నాకు ఏ అక్షాంశం పైన ఏ లాటిట్యూడ్ పైన 2 రేఖాంశాల మధ్య దూరం కావాలి అనేది పాయింట్. సో సేమ్ అండి రేష్మా గారు, ఈక్వేటర్ దగ్గర ఆల్ లాంగిట్యూడ్స్ 111 కిలోమీటర్స్ ఉంటాయి. 1 డిగ్రీ లాంగిట్యూడ్స్ అండి, అంటే పక్క పక్కన ఉన్న లాంగిట్యూడ్స్ మధ్య దూరం 111 అనమాట. ఈచ్ లాంగిట్యూడ్కి 111 ఉంటాయి. సో నాకు పాయింట్ ఏంటంటే ఎక్స్ అనే లాటిట్యూడ్ దగ్గర, ఒక లాటిట్యూడ్ దగ్గర ఎవ్రీ లాంగిట్యూడ్కి దూరం ఒకే విధంగా ఉంటుందండి. అంటే ఒక లాటిట్యూడ్ దగ్గర ఎవ్రీ 2 కాన్సిక్యూటివ్ లాంగిట్యూడ్స్, అంటే పక్క పక్కన ఉన్న రేఖాంశాల మధ్య దూరం ఒకటే ఉంటుందన్నమాట ఒక ఫిక్స్డ్ లాటిట్యూడ్ మీద. కాబట్టి నాకు ఎక్స్ అనే లాటిట్యూడ్ మీదన డిస్టెన్స్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ లాంగిట్యూడ్స్ కావాలి. కాబట్టి దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములానే కాస్, లాటిట్యూడ్ ఎంత డిగ్రీస్లో, కాస్ ఎక్స్ ఇంటూ మనకి డిస్టెన్స్ బిట్వీన్ 2 లాంగిట్యూడ్స్ ఎట్ ఈక్వేటర్. ఫార్ములా ఇది, డిస్టెన్స్ బిట్వీన్ 2 లాంగిట్యూడ్స్ ఎట్ ఈక్వేటర్. డిస్టెన్స్ బిట్వీన్ 2 లాంగిట్యూడ్స్ ఎట్ ఈక్వేటర్ ఎంత ఇందాక చూసాం. భూమధ్య రేఖ వద్ద 2 రేఖాంశాల మధ్య దూరం ఎంత, 111 కిలోమీటర్లు. సో 111 ఇంటూ కాస్ ఎక్స్ మనం చేసినట్లయితే మనకి ఎక్స్ అనే లాటిట్యూడ్ దగ్గర 2 లాంగిట్యూడ్స్ మధ్యలో దూరం వస్తుంది. కాస్ ఎక్స్ ఇంటూ 111 కిలోమీటర్స్. సో నేను ఇప్పుడు ఏమడుగుతాను అంటే నాకు 60 డిగ్రీస్ లాటిట్యూడ్ వద్ద 2 పక్కన ఉన్న రేఖాంశాల మధ్య దూరం చెప్పండి అని అడుగుతున్నా. సో వాట్ ఈస్ ది డిస్టెన్స్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ లాంగిట్యూడ్స్ ఎట్ లాటిట్యూడ్ 60. సో 60 డిగ్రీస్ నార్త్ దగ్గర, అంటే భూమి ఇట్లా ఉన్నట్లయితే 60 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ వద్ద 2 రేఖాంశాల మధ్యన పక్కన ఉన్నటువంటి రేఖాంశాల మధ్య దూరం ఎంత అని అడుగుతున్నాం. సో ఆన్సర్ చేయండి. క్వశ్చన్ ఏంటి అంటే 60 డిగ్రీస్ లాటిట్యూడ్ పైన 2 రేఖాంశాలు మధ్యన దూరం ఎంత? ఎస్, వెరీ గుడ్ అండి. ఆన్సర్ ఎవరైతే ఇచ్చారో వేద గోపాల్ కే, వెరీ గుడ్, 55.5 కిలోమీటర్స్. ఎందుకు అంటే వెరీ గుడ్ అండి, ఆల్ హూ ఎవర్ గివింగ్ ఆన్సర్స్ గుడ్. సాయి కిషోర్. సో సమ్మన్ కన్ఫ్యూజన్గా ఉందంటే వేరే వాళ్ళు ఎట్లా ఆన్సర్ చేయగలిగారండి 55.5 అని? వాళ్ళు ఎందుకు అనలే కన్ఫ్యూజన్గా ఉంది అని? ఎందుకంటే వాళ్ళు ఓన్లీ చెప్పిన దానిపైన ఫోకస్ చేస్తూ కాన్సన్ట్రేషన్తో విన్నారు కాబట్టి. సో మనకి కాస్ 60 అంటే 1/2 అన్నమాట ట్రిగ్నోమెట్రీ. సో 1/2 ఇంటూ 60 డిగ్రీస్ లాటిట్యూడ్ వద్ద నేను 2 రేఖాంశాల మధ్య దూరం ఎంత అన్నాను కాబట్టి 60 డిగ్రీస్ దగ్గర అంటే కాస్ 60 ఇంటూ 111, 1/2 ఇంటూ 111, 55.5 కిలోమీటర్స్. సింపుల్ యాజ్ దట్. ఈక్వేటర్ వద్ద నేను అడుగుతా, ఈక్వేటర్ వద్ద 2 రేఖాంశాల మధ్య దూరం ఎంత అంట. ఈ ఫార్ములా మీకు గుర్తుంది అనుకోండి. ఈక్వేటర్ అంటే లాటిట్యూడ్ ఎన్నోది, 0 లాటిట్యూడ్ని ఈక్వేటర్ అంటాం. కాస్ 0 ఇంటూ 111 కిలోమీటర్స్. కాస్ 0 డిగ్రీస్ ఎంత, 1 ఇంటూ 111 కిలోమీటర్లు. మొత్తం ఎంత వస్తుంది, 111 వస్తుంది. ఇప్పుడు ధృవాల మధ్య 2 రేఖాంశాల మధ్య దూరం ఎంత అంటాం. డిస్టెన్స్ బిట్వీన్ 2 లాంగిట్యూడ్స్ ఎట్ పోల్స్. పోల్స్ అనేసరికి మనకి లాటిట్యూడ్ ఎంత, 90 డిగ్రీస్ లాటిట్యూడ్ పోల్స్ అంటే. సో 90 డిగ్రీస్ లాటిట్యూడ్స్ పోల్స్ అన్నప్పుడు కాస్ 90 ఇంటూ 111 కిలోమీటర్స్. కాస్ 90 అంటే 0 కాబట్టి పోల్స్ దగ్గర 2 కాన్సిక్యూటివ్ లాంగిట్యూడ్స్ మధ్య దూరం 0. సో మనకి ఏ లాటిట్యూడ్ దగ్గర కావాలన్నా డిస్టెన్స్ తెచ్చుకోవచ్చును 2 లాంగిట్యూడ్స్ మధ్యలో ఈ ఫార్ములా ఉపయోగించి. సో దట్స్ ది హోల్ పాయింట్ అండి. నెక్స్ట్ గుడ్ అండి, ఎవరైతే ఆన్సర్ చేశారో గుడ్. ఓకే, మనము నెక్స్ట్ ఇంకొక రిఫరెన్స్ లాంగిట్యూడ్ గురించి చూద్దాం.
ఏ విధంగా అయితే లాటిట్యూడ్స్ చూసుకున్నట్లయితే మనము భూమి నుంచి చాలా లాటిట్యూడ్స్ వెళ్తున్నాయి, అందులో ఆ భూమధ్య రేఖని మధ్యలో ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఇది సెంట్రల్ లాటిట్యూడ్ మధ్యలో ఉంటుంది కాబట్టి దీన్ని 0 డిగ్రీస్ అనుకుందాము. ఇది భూమిని 2 అర్ధగోళంగా విభజిస్తుంది, ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళం అంటాం. కాబట్టి లాటిట్యూడ్స్ అక్షాంశాల విషయంలో మనకి క్లియర్గా ఒక సెంటర్ లైన్ గీయడానికి ఆస్కారం ఉండేది. మరి మనకి లాంగిట్యూడ్స్ పరంగా చూసుకున్నట్లయితే ఏది రిఫరెన్స్గా చూసుకోవాలి అనే క్వశ్చన్ వస్తుంది. సో నేను ఏ లాంగిట్యూడ్ చూసుకున్నా ఒకే విధంగా ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ నుంచి చూస్తుంటే నాకు ఈ 45 డిగ్రీస్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది సెంటర్లో. నేను ఒకవేళ ఇక్కడి నుంచి చూస్తే నాకు 105 డిగ్రీస్ కనబడుతుంది. అదే నేను ఇక్కడి నుంచి చూస్తే నాకు 150 165 ఎగ్జాక్ట్గా మధ్యలో ఉన్నట్టు కనబడుతుంది. కాబట్టి మనం ఎక్కడి నుంచి చూస్తే దానికి స్ట్రైట్గా ఉన్న లాంగిట్యూడ్ ఎగ్జాక్ట్గా భూమిని 2గా విభజిస్తుంది ఆ లైన్ అని మనం కనిపిస్తుంది. కాబట్టి లాటిట్యూడ్స్ విషయంలో ఎగ్జాక్ట్గా 0 డిగ్రీస్ అయితే ఒక రిఫరెన్స్గా తీసుకోగలిగాము. కానీ లాంగిట్యూడ్స్ అనేవి అన్ని గీతలు ఒకేలాగా ఉంటాయి, అన్ని సర్కిల్స్ హాఫ్ సర్కిల్స్ అనేవి ఒకేలాగా ఉంటాయి. మనం ఏ పాయింట్ నుంచి చూస్తే ఆ హాఫ్ సర్కిల్ ఎగ్జాక్ట్గా భూమిని 2 భాగాలుగా విభజిస్తున్నట్లు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి డిస్టెన్స్ బిట్వీన్ లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ 111 కిలోమీటర్స్ సేమ్ అంటున్నారు సమ్వన్. డిస్టెన్స్ బిట్వీన్ లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ అంటే ఏంటంటే ఐ డి నాట్ గెట్ యువర్ క్వశ్చన్. లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ అంటే ఏంటంటే మీనింగ్ నాకు అర్థం అవ్వలేదు. సో ఒకసారి క్వశ్చన్ మీరు ఆ టెక్స్ట్ మార్చి పంపండి, మేబీ ఐ కెన్ గెట్ యువర్ క్వశ్చన్. లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ మధ్యలో డిస్టెన్స్ అంటే ఏముంటుందండి? మనం చెప్పుకున్నది ఇందాక ఏంటి అంటే ఒక లాటిట్యూడ్ చూసుకున్నట్లయితే ఆ లాటిట్యూడ్లో 2 లాంగిట్యూడ్స్ మధ్యన డిస్టెన్స్ ఎప్పుడు సేమ్గా ఉంటుందండి. అది మీరేమి ఇదే అడుగుతున్నారేమో మేబీ. ఏదో ఒక లాటిట్యూడ్ చూసుకున్నట్లయితే ఆ లాటిట్యూడ్ మొత్తం ఆ లాటిట్యూడ్ మీద 2 లాంగిట్యూడ్స్ మధ్యన డిస్టెన్స్ ఎప్పుడు సేమ్గా ఉంటుందన్నమాట ఎట్ ఎనీ పాయింట్. అంటే మేబీ మీ క్వశ్చన్ ఇదేనేమో, ఎక్కడన్నా సేమా సార్ ఒక లాటిట్యూడ్ పైన 2 లాంగిట్యూడ్స్ మధ్యన దూరం అని? సేమ్ అండి, ఎక్కడన్నా సేమ్. సో ఇప్పుడు మనము ఏ వ్యూ నుంచి చూస్తే ఆ లైన్ ఎగ్జాక్ట్గా ఎర్త్ని 2 విభాగాలుగా చేస్తుంది అనిపిస్తుంది. కాబట్టి రిఫరెన్స్ లాంగిట్యూడ్ని ఏది తీసుకోవాలి అనే క్వశ్చన్ వచ్చిందనమాట. ఇది అంత ఈజీ క్వశ్చన్ కాదు, ఎందుకంటే ఏ లాంగిట్యూడ్ చూసినా అదే విధంగా ఉంటుంది. సో ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడే ఒక మీటింగ్ జరిగింది. ఒక మీటింగ్ ఏంటి అంటే అట్ ఈక్వేటర్ దగ్గర అంటున్నారు గోపాల్కి. ఈక్వేటరే కాదండి, ఏ లాటిట్యూడ్ దగ్గర అన్నా 2 లాంగిట్యూడ్స్ మధ్యన ఆ లాటిట్యూడ్ పైన 2 లాంగిట్యూడ్స్ మధ్యన డిస్టెన్స్ సేమ్ ఉంటుందండి ఎక్కడన్నా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేటర్లో అన్నా ఇది సేమ్ ఉంటుంది, ఒకటే విధంగా ఉంటుంది, 111 కిలోమీటర్స్. ఇక్కడ లెంగ్త్ మారుతుంది, కాకపోతే ఈ లాటిట్యూడ్ మీద మొత్తం 2 లాంగిట్యూడ్స్ మధ్యన దూరం సేమ్గా ఉంటుందన్నమాట. సో అట్ ఎనీ లాటిట్యూడ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 లాంగిట్యూడ్స్ ఆన్ దట్ లాటిట్యూడ్ ఇస్ కాన్స్టెంట్. సో ఇప్పుడు మనకి రిఫరెన్స్ ఏ లాంగిట్యూడ్ తీసుకుందాము అనేది క్వశ్చన్ వచ్చింది. ఏ లాంగిట్యూడ్ తీసుకుందాము రిఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఈ క్వశ్చన్ని క్లియర్ చేయడం కోసం మనము 1884లో ఒక కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం అన్నమాట. 1884లో ఒక కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. 1884లో ఒక కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఆ కాన్ఫరెన్స్ పేరు ఇంటర్నేషనల్. ఇది గుర్తుపెట్టుకోండి, లాంగిట్యూడ్స్ని మెరిడియన్స్ అని కూడా అంటారు. లాంగిట్యూడ్స్ అంటే రేఖాంశాలని మెరిడియన్స్ అని కూడా అంటారు. లాంగిట్యూడ్స్ని మెరిడియన్స్ అని కూడా అంటారు. 1884లో మనకి ఏ మెరిడియన్ స్టాండర్డ్ మెరిడియన్గా చూసుకోవాలి, 0 డిగ్రీస్ అని ఏ లాంగిట్యూడ్ని పరిగణించాలి అనే విషయం కోసం ఒక సమావేశం ఏర్పరచుకున్నారు. ఆ సమావేశం పేరు ఇంటర్నేషనల్ మెరిడియన్ కాన్ఫరెన్స్. ఇంటర్నేషనల్ మెరిడియన్ కాన్ఫరెన్స్. లక్ష్మీదేవి ధృవాల కొద్దిగా సేమ్ అంటే ధృవాల వద్ద 0 అండి, వాటి దూరం ఎగ్జాక్ట్గా పోల్ దగ్గర 0 అండి, ఎగ్జాక్ట్గా పోల్స్ దగ్గర 0.
సో 1884లో ఇంటర్నేషనల్ మెరిడియన్ కాన్ఫరెన్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వీళ్ళు అనుకున్నది ఏంటంటే ఏ లైన్ తీసుకున్నా అది స్టాండర్డ్గానే మనం పరిగణించుకోవచ్చు. ఎందుకంటే ఏ లైన్ తీసుకున్న లాంగిట్యూడ్లో అది ఎర్త్ని 2 భాగాలుగా విభజిస్తుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే అప్పట్లో లండన్లో గ్రీన్విచ్ అనే ప్రాంతం ఉంటుంది. లండన్లో గ్రీన్విచ్ అనే ప్రాంతం ఉంటుంది. ఈ గ్రీన్విచ్ ప్రాంతంలో అప్పట్లోనే చాలా పెద్ద టెలిస్కోప్ ఉండేదన్నమాట. అప్పట్లోనే చాలా పెద్ద టెలిస్కోప్ ఉండేది. ఈ టెలిస్కోప్ ద్వారా మనము విశ్వానికి సంబంధించి ఎన్నో ఆవిష్కరణలు చేశాము. సో ఆ టెలిస్కోప్కి గుర్తుగా చిహ్నంగా ఏం చేశారు అంటే వీళ్ళు ఈ గ్రీన్విచ్ ప్రాంతాన్ని స్టాండర్డ్గా తీసుకున్నారు. సో గ్రీన్విచ్ ప్రాంతం, లండన్లో ఉన్న గ్రీన్విచ్ ప్రాంతం గుండా ప్రయాణించే లాంగిట్యూడ్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాంగిట్యూడ్ చూసుకున్నట్లయితే మనకి లండన్లో గ్రీన్విచ్ అనే ప్రాంతం గుండా ఒక లాంగిట్యూడ్ పాస్ అవుతుంది, రేఖాంశము. ఆ రేఖాంశంని మనము రిఫరెన్స్గా తీసుకుందాము. సో ఆ రేఖాంశంని మనము 0 డిగ్రీస్గా పెట్టుకుందాము. మీరు ఏ రేఖాంశంని 0 డిగ్రీస్ అన్నా పెట్టుకోవచ్చండి, ఎటువంటి డిఫరెన్స్ లేదు. జస్ట్ ఒక ఆనవాయితీ ఏదో ఒక దానికి పెట్టాలి కాబట్టి మనం పెట్టామన్నమాట, అంతే. సో ఏదో ఒక లాంగిట్యూడ్ని స్టాండర్డ్ రిఫరెన్స్గా తీసుకోవాలి కాబట్టి సమ్హౌ ఈ పాయింట్ వలన మనము గ్రీన్విచ్ నుండి పాస్ అయ్యే లాంగిట్యూడ్ని స్టాండర్డ్ లాంగిట్యూడ్గా మనము చూసుకున్నాము. ఓకే అండి. డిఫరెన్స్ బిట్వీన్ 2 లాంగిట్యూడ్స్ 4 డిగ్రీస్ అంటున్నారు సమ్వన్ పాపయ్య గారు. అంటే మీకు క్వశ్చన్ అర్థం అవట్లేదు. 2 లాంగిట్యూడ్స్ 4 డిగ్రీస్ అంటే 4 డిగ్రీస్ లాటిట్యూడ్ వద్దన 2 పక్కపక్కన లాంగిట్యూడ్స్ మధ్యన దూరం ఏది అని మీరు అడుగుతున్నారేమో. అప్పుడు మీరు చేయాల్సింది సింపుల్ అండి, ఫార్ములా అనుకున్నాం కదండి. లాటిట్యూడ్ ఎంత మీకు కావాలి, cos 4 డిగ్రీస్ ఇంటూ 111 వేసుకుంటే సమ్ పాయింట్ వస్తుంది ఆన్సర్. అంత దూరం ఉంటుంది. ఫార్ములా ఉన్నాక 4 డిగ్రీస్ అంటే ఎంత, 5 డిగ్రీస్ అంటే ఎంత, 6 డిగ్రీస్ ఎంత అంటే ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలండి కాస్ వాల్యూలో. కాబట్టి మనకి ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఈ కాన్ఫరెన్స్లో 0 డిగ్రీస్ లాంగిట్యూడ్గా మనము గ్రీన్విచ్ ప్రాంతం నుంచి వెళ్ళే లాంగిట్యూడ్ని 0 డిగ్రీస్ లాంగిట్యూడ్గా రిఫరెన్స్గా తీసుకున్నాము. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది ఏంటి, లాంగిట్యూడ్స్లో రేఖాంశాల్లో 0 డిగ్రీస్ అనే లాంగిట్యూడ్ గ్రీన్విచ్ నుంచి పాస్ అవుతుంది అనే పాయింట్ వచ్చింది. అందుకని 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ని గ్రీన్విచ్ మెరిడియన్ అంటాము. సో 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ని మనం ఏమంటాము అంటే గ్రీన్విచ్ మెరిడియన్ అంటాం. మెరిడియన్ అంటే ఏంటి, లాంగిట్యూడ్. సో గ్రీన్విచ్ లాంగిట్యూడ్ దాన్నే గ్రీన్విచ్ మెరిడియన్ అంటాం. 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ ఎందుకు అంటే లండన్లో ఉన్న గ్రీన్విచ్ ప్రాంతం నుంచి అది ప్రయాణిస్తుంది కాబట్టి. దట్స్ నోన్ యాజ్ గ్రీన్విచ్ మెరిడియన్. మెరిడియన్ కాదు, మెరిడియన్. సో 0 డిగ్రీస్ లాటిట్యూడ్ అంటే ఈక్వేటర్ అంటాము, 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ అంటే గ్రీన్విచ్ మెరిడియన్ అంటాము. ఇప్పుడు మనకి మొత్తం ఎన్ని లాంగిట్యూడ్స్ ఉన్నట్టు, 360 డిగ్రీస్ ఉన్నట్టు ఆల్రెడీ అనుకున్నాం కదండి. మొత్తం ఎన్ని లాంగిట్యూడ్స్ ఉన్నట్లు, 360 లాంగిట్యూడ్స్ ఉన్నాయి, రేఖాంశాలు ఉన్నాయి అనుకున్నాం. సో దీన్ని మనము 0గా తీసుకున్నాం. దీన్ని 0గా తీసుకున్నప్పుడు మనకి 1 2 3 4 అట్లా చూసుకున్నట్లయితే మళ్ళీ మనకి ఈ పాయింట్ వచ్చేసరికి 360 అవుతుంది అనమాట. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి గ్రీన్విచ్తో కలిపి మొత్తం రేఖాంశాలు ఎన్ని ఉన్నాయంటే 360 రేఖాంశాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ గ్రీన్విచ్ మెరిడియన్. ఎన్ని లాటిట్యూడ్స్ అంటే 181. సో మీనింగ్ ఏంటి, 360 అంటే ఈ 0 డిగ్రీస్కి మనకి ఏదో ఒక వైపు అన్నీ కౌంట్ చేసుకొని వెళ్తే 1111 డిగ్రీల్లో మనకి 360 డిగ్రీస్ ఉన్న లాంగిట్యూడ్స్ ఉంటాయి, 360 లైన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇదిగోండి మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రైమ్ మెరిడియన్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ లైన్ ఎగ్జాక్ట్గా ఉంది చూసారా, ఇది గ్రీన్విచ్ లాంగిట్యూడ్ అనమాట.
గ్రీన్విచ్ లాంగిట్యూడ్ లేకపోతే గ్రీన్విచ్ మెరీడియన్ అని అనొచ్చు. గ్రీన్విచ్ మెరీడియన్, ఇక్కడ ఈ లైన్ ఉంది చూసారా, ఇది ఒక టూరిస్ట్ స్పాట్ లాగా అనమాట. ఓకే, ఇప్పుడు మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే, ఓకే మరి మనము మొత్తం వరల్డ్ మ్యాప్ ఇట్లా ఉందనుకుంటే, ఎర్త్ ఇట్లా అనుకుంటే, లండన్ నుంచి పాస్ అయ్యేది ఏమనుకున్నాము, 0 degrees లాంగిట్యూడ్ అనుకున్నాం. మరి ఇట్లాంటప్పుడు ఈ 0 degreesకి తూర్పు వైపు ఉన్నవంతా మనం ఏమనుకున్నాం అంటే, ఏ విధంగా అయితే ఈక్వేటర్ నార్దర్న్ హెమిస్ఫియర్ సదరన్ హెమిస్ఫియర్గా విడదీస్తుందో భూమిని, మరి ఈ 0 degrees కూడా భూమిని మనం చూసుకున్నట్లయితే 2 భాగాలుగా విడదీస్తుంది కదండి నిలువుగా. కాబట్టి ఈ 0 degreesకి తూర్పు వైపు ఉన్నదంతా మనము ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటాము. ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటాం. తూర్పు 0 degreesకి పశ్చిమ వైపు ఉన్నదంతా మనము వెస్టర్న్ హెమిస్ఫియర్ అని అంటాము. వెస్టర్న్ హెమిస్ఫియర్ అని కూడా అంటాము. నెక్స్ట్, అవునండి సుమన్ గారు, యాక్చువల్లీ పాయింట్ మీరు అన్నది కరెక్టే. సో ఇక్కడ మనకి ఇది 0 degreesతో మొదలవుతే 1 2 3 4 5 6 అవన్నీ చూసరికి ఇక్కడ మనకి 359 వస్తుంది అనమాట. ఇది 360. సో 0 degrees అన్నా 360 అన్నా ఒకటే బేసికలీ. అంటే అర్థం ఏంటంటే 0 or 360 ఒకటి అంటే సేమ్ పాయింట్కి వస్తుంది మనకి. అంటే ఎగ్జాక్ట్గా ఈ 0కి అవతల వైపు ఉన్నది 180 degrees అవుతుంది ఎగ్జాక్ట్గా. సో మళ్ళీ ఎగ్జాక్ట్గా 360 0కి వస్తుంది అనమాట. కాబట్టి 359 360 అవుతుంది. అందుకనే మనకి ప్రైమ్ మెరిడియన్తో కలిపి మొత్తం ఎన్ని ఉన్నాయంటే 360 అన్నట్టు అన్నాం అనమాట. ప్రైమ్ మెరిడియన్తో కలిపి ఎన్ని ఉన్నాయంటే 360 అనుకుంటాం మొత్తం. సో మనకి వెస్టర్న్ హెమిస్ఫియర్గా ఈస్టర్న్ హెమిస్ఫియర్గా విభజించుకుంటాం. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. సో 0 degrees కన్నా తూర్పు వైపు ఉన్న ప్రాంతాలు అన్నీ 0 degreesకి గ్రీన్విచ్ మెరీడియన్కి తూర్పున ఉన్నాయి అనుకుంటాం. వెస్టర్న్ హెమిస్ఫియర్లో ఉన్న భాగాలన్నీ గ్రీన్విచ్ మెరీడియన్. గ్రీన్విచ్ మెరీడియన్ అంటే జిఎంకి లెఫ్ట్లో ఉన్నాయి, వెస్టర్న్ సైడ్ ఉన్నాయని మనం అనుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం లాటిట్యూడ్స్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు అనుకున్నాము, ఒక ప్రాంతం పైన వాతావరణం ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవచ్చు అనుకున్నాం. లాంగిట్యూడ్స్ వల్ల మనకి హెమిస్ఫియర్ పాయింట్ చెప్పరా సార్ అంటున్నారు. హెమిస్ఫియర్ అంటే ఏం లేదండి, ఒక స్పియర్ని 2 భాగాలుగా చేస్తే దాన్ని హెమిస్ఫియర్ అంటాం. ఇది ఒక హెమిస్ఫియర్, ఇది ఒక హెమిస్ఫియర్. ఇది ఒక స్పియర్ ఎర్త్ అనుకుంటే సెంటర్ మనకి హారిజాంటల్గా ఒక లైన్ ఈక్వేటర్ ఉన్నట్లయితే ఇది స్పియర్ని 2 విభాగాలుగా చేస్తుంది. దీన్ని మనం నార్త్ సౌత్గా విడదీస్తుంది. అందుకని దీన్ని మనం నార్దర్న్ హెమిస్ఫియర్ అంటున్నాము, దీన్ని సదరన్ హెమిస్ఫియర్ అంటున్నాం. అదే లాంగిట్యూడ్ 0 degrees మనం చూసుకున్నట్లయితే ఇది కూడా భూమిని విభజిస్తుంది 2 భాగాలుగా. కాకపోతే మనకి ఈస్ట్ వెస్ట్ ఇట్లా విభజిస్తుంది అనమాట వెర్టికల్గా. సో ఒకవైపు ఉన్నదాన్ని మనం 0 degreesకి ఈస్ట్ ఉన్న దాన్ని మనం ఈస్ట్ హెమిస్ఫియర్ అంటాం, వెస్ట్ ఉన్నదాన్ని వెస్ట్ హెమిస్ఫియర్ అంటామండి. అంటే ఈస్ట్లో హాఫ్, వెస్ట్లో ఒక హాఫ్. హెమిస్ఫియర్ అంటే స్పియర్లో సగం. ఎర్త్ అనేది స్పియర్ షేప్లో ఉంటుంది అని మనం భావించుకున్నట్లయితే ఇది ఒక హెమిస్ఫియర్ అవుతుంది, ఇది ఒక హెమిస్ఫియర్ అవుతుంది. మనకి ఈ లాంగిట్యూడ్స్ వల్ల అసలు పాయింట్ ఏంటి అంటే మనకి టైం అన్నమాట. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. లాంగిట్యూడ్స్ వల్ల లాభం ఏంటి అంటే టైం తెలుస్తుంది. టైంని మనకి ఎట్లా చెప్పచ్చు లాంగిట్యూడ్స్ ద్వారా అనే పాయింట్ ఇప్పుడు మనం చూద్దాం. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాము, ఒకవేళ సన్ ఉంటే భూమి ఉన్నట్లయితే భూమి ఒక కంప్లీట్ రొటేషన్ అంటే భూమి తన చుట్టూ తాను ఒక సర్కిల్ తిరగడానికి పట్టే సమయం ఎంత అనుకుంటున్నాము, 24 hours అనుకుంటున్నాం. 24 hours. భూమి తన చుట్టూ తాను ఒక కంప్లీట్ రొటేషన్ చేయడానికి పట్టే సమయం ఆత్మభ్రమణ అంటాం కదా, రొటేషన్ ఎంత 24 hours. ఇదే మినిట్స్లో చెప్పాలంటే 1 గంట అంటే 60 నిమిషాలు కాబట్టి 24 గంటలు అంటే 24 × 60 నిమిషాల్లో మనకు కావాలంటే. సో ఒక రోజుకి భూమి ఒక కంప్లీట్ రొటేషన్ చేయడానికి పట్టే సమయం 24 × 60 minutes.
24x60 అనమాట. సో అది పాయింట్. సుమన్ గారు, అవన్నీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ లేదండి. ఆ పాయింట్స్ అన్నీ చూసుకున్నట్లయితే అది మీరు ట్రాక్లో లేనట్టండి. సార్ అక్కడ కాస్ట్ని ఎందుకు వాడుతున్నాము, ట్యాన్ ఎందుకు వాడము, అవన్నీ మీరు ఆలోచిస్తున్నారంటే అదే అంటున్నా, ఆ ట్రాక్ని మీరు ఎప్పుడు మిస్ అవ్వద్దు. కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రాక్లోనే ఉండాలి. మీరు అది కాకుండా పక్కకి డీవియేట్ అవుతున్నారంటే అది మీకు చాలా లాస్ ఉంటుందండి లాంగ్ టర్మ్లో. కాబట్టి మీరు చాలా సీరియస్గా ట్రాక్లోనే ఉండేటట్టే చూసుకోవాలండి. అంటే మీ వెల్విషర్గా చెప్తున్నాను అనమాట. సో అక్కడ కాస్ ఎందుకు వాడుతున్నామంటే దోస్ ఆర్ నాట్ ద క్వశ్చన్స్ టు బి ఆస్క్డ్ అనమాట కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. కాబట్టి అంటే నేను మీ శ్రేయోభిలాష్గా చెప్తున్నా, ఈ పాయింట్ని ఎప్పుడు ఉంచుకోండి ట్రాక్లో. ఎందుకంటే చాలామంది ఈ పాయింట్ మిస్ అయిపోవడంతో చాలా లాంగ్ టైం పట్టేస్తుంటుంది. ఈ ఫేజ్ ఏదైతే ఉందో అంత స్మూత్గా ఉండదండి. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లక్షల్లో రాస్తున్నారు అంటే, వందల సంఖ్యలో వెళ్తున్నారు అంటే, వెళ్తున్న వాళ్ళ ప్రొఫైల్స్ మనం మైండ్ సెట్స్ కనుక చూసుకున్నట్లయితే ట్రాక్ మీదనే ఉంటారండి. ఏ పాయింట్లో కూడా ట్రాక్ దాటరు అనమాట. వాళ్ళకి ఇప్పుడు ఒక పాయింట్ చెప్తున్నామంటే దానిపైనే దృష్టి ఉంటుందండి. ఆ పాయింట్ ఏం చెప్తున్నారు, ఈ క్వశ్చన్స్ అవసరం లేదండి. అక్కడ కాస్ ఎందుకు వాడతారు అంటే సమ్ డిరైవేషన్ ఉంటుంది. అది ఆ డిరైవేషన్ అనేది అబ్సల్యూట్లీ అన్నెసరీ. ఓకే, సారీ అక్కర్లేదు. కాకపోతే నేను మీకు శ్రేయోభిలాష్గా చెప్తున్నాను అనమాట. జనరల్గా లేనది మీ కామెంట్ పట్టించుకోకుండా కూడా ముందుకు వెళ్ళిపోవచ్చు. కాకపోతే నాకు మీరు అంటే అప్పుడప్పుడు మీరు మంచి క్వశ్చన్స్ అడుగుతుంటారు, బాగానే యాక్టివ్గా రెస్పాన్స్ ఇస్తుంటారు, మీరు నాకు తెలుసు కాబట్టి నేను మీకు అక్కడ హైలైట్ చేసే ఆ పాయింట్. సో అట్లాగా ఆలోచించద్దు సుమన్ గారు మనకి ఎగ్జామ్ పరంగా. సో సారీ అనేది అక్కర్లేదు, జస్ట్ మీకు అది నేను ఒక వెల్ విషర్గా చెప్పాను అంతే పాయింట్. ఓకే, సో ఇప్పుడు మనకి భూమి తన చుట్టూ తాను ఒక కంప్లీట్ రొటేషన్ వేయడానికి పట్టిన సమయం ఎంత అంటే 24x60 అనమాట. 24x60. ఇప్పుడు ఒకసారి భూమి తన చుట్టూ తాను తిరిగింది అంటే, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను, ఇప్పుడు మీరు ఈ పాయింట్ చెప్పండి సుమన్ గారు, అంటే వీటిపైన ఫోకస్ చేయాలన్నమాట. ఈ పాయింట్ నేను క్వశ్చన్ అడుగుతున్నా, భూమి తన చుట్టూ తను ఒక కంప్లీట్ రొటేషన్ చేసింది అంటే ఎన్ని లాంగిట్యూడ్స్ని పాస్ చేసింది. ఇప్పుడు ఒక సూర్యకిరణం ఉందనుకోండి, ఈ సూర్యకిరణం సన్ రేస్ ఎన్ని లాంగిట్యూడ్స్ని ఒక రోజులో పాస్ చేసినట్టు ఆ సూర్యకిరణంకి. అంటే భూమి తన చుట్టూ తను తిరిగిందంటే ఒక పాయింట్, ఏదైనా ఒక స్టాండర్డ్ పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్లో ఎన్ని లాంగిట్యూడ్స్ పాస్ అయినట్టు ఒక రోజుకి. నా క్వశ్చన్ అది. సో పాయింట్ ఏంటి అంటే, భూమి తన చుట్టూ తాను ఒక కంప్లీట్ రొటేషన్ చేసినప్పుడు ఎన్ని లాంగిట్యూడ్స్ తను క్రాస్ చేసుకున్నట్లు, అంటే ఎన్ని లాంగిట్యూడ్స్ తను క్రాస్ చేసుకుంది అనేది పాయింట్. వెరీ గుడ్. ఎవరైతే 360 అని ఆన్సర్ ఇస్తున్నారో వెరీ గుడ్. రవికుమార్, గోపాల్, వెరీ గుడ్. మనకి ఒక రోజులో భూమి 360 degrees లాంగిట్యూడ్స్ని క్రాస్ చేసుకుంది. 360 degrees లాంగిట్యూడ్, సింపుల్ అర్థమెటిక్ అండి. 360 degrees లాంగిట్యూడ్స్ని పాస్ చేయడానికి ఎంత సమయం పట్టింది భూమికి? 24x60 పట్టింది భూమికి. 24x60 పట్టింది భూమికి. మరి అట్లాంటప్పుడు ఒక లాంగిట్యూడ్కి ఎంత సమయము? 360 degrees లాంగిట్యూడ్కి టైం రూపంలో చెప్పుకున్నట్లయితే 24x60 అంటున్నాం మనం. మరి ఒక లాంగిట్యూడ్కి టైం ఎంత వస్తుంది అనేది క్వశ్చన్. ఏం చేస్తామండి, దీన్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఇంటూ 360 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 360 క్రాస్ మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు 24x60. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24x60/360 మినిట్స్లో. ఇది 24x60 కదండి, మినిట్స్లో. 60 6 4 సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 minutes వచ్చింది. ఎక్స్ అంటే ఏంటి? 1 degree లాంగిట్యూడ్ టైంలో చెప్పాలంటే ఎన్ని నిమిషాలు? సో 1 degree లాంగిట్యూడ్ అంటే 4 నిమిషాలు. 4 minutes ఈజ్ ది టైమ్ ఫర్ ఈచ్ లాంగిట్యూడ్. సో 4 minutes అండి. సో దిస్ ఈజ్ ది ఎంటైర్ పాయింట్ అనమాట. ఒక లాంగిట్యూడ్ అంటే 4 నిమిషాలు అంటే అర్థం ఇది. అంటే ఒక లాంగిట్యూడ్ నుంచి ఒక లాంగిట్యూడ్కి పాస్ అవ్వాలి అంటే భూమికి లేదా సూర్యుడికి 4 నిమిషాలు పడుతుంది.
సో మనం సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది అని పరిగణించుకున్నాం. మనం ఈ విధంగా కూడా చూడొచ్చు కదా, వరుసగా లాంగిట్యూడ్స్ ఉంటే సూర్యుడు భూమికి ఇట్లా వెళ్తాడు అని కూడా చూడొచ్చు కదా. మనకి సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు, ఏ దిక్కున ఉదయిస్తాడండి? సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తాడు. సన్ మనకి ఇది మ్యాప్ అనుకుంటే కంప్లీట్గా ఇది ఈస్ట్ అనుకుంటే ఇది వెస్ట్ అనుకుంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని మనం చదువుతాం స్కూల్లో. సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, తూర్పున ఉదయిస్తాడు, పశ్చిమన అతను అస్తమిస్తాడు. సో సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ద వెస్ట్ అంటే తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. కాబట్టి మొట్టమొదటిసారిగా సూర్యోదయం ఈ ప్రాంతంలో జరుగుతుంది. ఆ తర్వాత మెల్లగా సూర్యోదయం ఇక్కడ 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 ఈ పాయింట్స్కి వెళ్తూ 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 వస్తుంటాడు అనమాట. అంటే యాక్చువల్గా భూమి తన చుట్టూ సూర్యుడు కాన్స్టెంట్గానే ఉంటాడు, భూమి తన చుట్టూ తిరుగుతుంది. దానివల్ల మనకి ఏమవుతుందంటే సూర్యుడు కూడా డిఫరెంట్ పాయింట్స్లో మనకి సూర్యోదయం అవ్వడం జరుగుతుంది యాక్చువల్గా అయితే. కాకపోతే మనం బ్రీఫ్గా చూసుకున్నట్లయితే సూర్యుడు ఇట్లా ప్రయాణిస్తున్నాడు అన్నట్టు అనిపిస్తుంది మనకి. కాబట్టి సూర్యుడు ఈస్ట్న తూర్పున ఉదయించి మనకి ఈ విధంగా ప్రయాణించి వెస్ట్ వైపు వెళ్తాడు సూర్యుడు. కాబట్టి మొట్టమొదటిసారిగా సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు అంటే ఈస్ట్ అనమాట. ఎక్కడ అస్తమిస్తాడు అంటే వెస్ట్. సో దీని అర్థం ఏంటి? సూర్యుడు ఇక్కడ ఉదయిస్తే నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ లాంగిట్యూడ్ వెళ్ళడానికి సూర్యుడికి 4 నిమిషాలు పడుతుంది, 4 minutes. ఇంకొక లాంగిట్యూడ్ వెళ్ళడానికి ఇంకొక 4 minutes, ఇంకొక 4 minutes, ఇంకొక 4 minutes. అట్లాగా ఒక్కొక్క లాంగిట్యూడ్ని పాస్ అవ్వడానికి సూర్యుడికి పట్టే సమయం 4 నిమిషాలు. అక్కడ 4 నిమిషాలు అంటే అర్థమేంటో అర్థమైందా అండి? 4 నిమిషాలు అంటే మనం వెళ్ళాలంటే అక్కడ పట్టే టైం కాదనమాట. సూర్యుడికి ఒక లాంగిట్యూడ్ నుంచి ఒక లాంగిట్యూడ్కి వెళ్ళాలంటే పట్టే సమయం అది. సూర్యుడికి ఒక లాంగిట్యూడ్ నుంచి ఇంకొక లాంగిట్యూడ్కి వెళ్ళాలంటే పట్టే సమయం ఎంత? 4 నిమిషాలు. 4 minutes is the time taken for the sun to cross each consecutive longitude. అక్కడ 4 minutes అంటే అర్థమైంది కదండి. 111 kilometers అంటే అర్థం, అది స్టాండర్డ్ దూరం అది. వేరేస్ మనం ఇక్కడ టైంలో చెప్తున్నాం. అసలు ఏంటి ఆ టైం అంటే సూర్యుడికి పట్టే టైం అది. కాబట్టి మనం ఏమంటాము? ఈ జపాన్లో సూర్యుడు ఉదయిస్తాడు అంటాం. ఫస్ట్ ఇక్కడ సూర్యోదయం అవుతుంది అంటాం. ఎక్కడ మనకి సూర్యుడు అస్తమిస్తాడు? యుఎస్ ఆ ప్రాంతంలో అస్తమిస్తాడు అనుకుంటున్నాం. మనం ఏం చేసామంటే ఈ మధ్యలో ఇది 0 degrees లాంగిట్యూడ్గా చూసుకున్నట్లయితే మొత్తం 360 ఉన్నాయి. కాబట్టి మనం ఈ ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఎగ్జాక్ట్గా 180 degrees ఈస్ట్గా చెప్పుకుంటాం కదండి. ఇదే లైన్ 180 degrees ఈస్ట్గా చెప్పుకుంటాం. సో ఇక్కడ కూడా వెస్టర్న్లో కూడా చూసుకున్నట్లయితే మనము 1 2 3 4 5 6 అట్లా అవన్నీ చేసుకుని వెళ్తే లాంగిట్యూడ్స్ లాస్ట్ పాయింట్ మనకి ఏమవుతుంది? 180 degrees వెస్ట్గా చెప్పుకోవాలి మనం. సో ఇది మనం ఫ్లాట్గా చూసుకున్నట్లయితే. కానీ భూమి ఫ్లాట్గా ఉంటాడా అంటే ఫ్లాట్గా ఉండడు. యాక్చువల్లీ భూమి మనకి రౌండ్గా ఉంటాడు. సో ఈ యొక్క పేపర్ని మీరు ఇట్లా ఫోల్డ్ చేయగలిగితే రౌండ్గా మీకు ఏమవుతుంది? ఎగ్జాక్ట్గా ఈ 0 degreesకి అవతల వైపు ఈ 180 degrees ఈస్ట్ వెస్ట్ ఒకటే లైన్, అది 180 degrees లైన్ అనేది మీకు ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ వస్తుంది. అది ఏం చేస్తుంది అంటే ఈ ప్రాంతం అంతా సూర్యోదయం పగలుంటే ఈ ప్రాంతం రాత్రి ఉంటుంది, ఈ ప్రాంతం అంతా రాత్రి ఉంటే ఈ ప్రాంతం పగలు ఉంటుంది. అట్లాగా పగలు రాత్రిని కూడా వేరు చేస్తుంది ఈ గ్రీన్విచ్ మెరిడియన్ టైం. లేకపోతే ఇది కూడా వేరు చేస్తుంది అని చెప్పుకోవచ్చు. సో మనం ఈ 180 degrees ఏదైతే ఉందో మనం ఏమనుకున్నాం? సూర్యోదయం ఇక్కడ అయింది, సూర్యుడు ఇట్లా ప్రయాణిస్తాడు అనమాట రోజులో. కాబట్టి కాలం ముందు ఎవరికి మొదలవుతుందంటే వీళ్ళకి మొదలవుతుంది, మెల్లగా కాలం వీళ్ళకి వెళ్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఈ 180 degrees ఏం చేస్తుంది అంటే ఈ హాఫ్ని అటువైపు ఉన్న హాఫ్ని వేరు చేస్తుంది. అందుకని చేత మనము 180 degreesని అంతర్జాతీయ దినరేఖ, ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని అంటాము. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని అంటాము. సన్ రేస్కి ట్రావెల్ కాదండి, సన్కి ట్రావెల్ అవ్వడానికి. సన్ రేస్ అంటున్నారు ఎవరో, ఎవరు సుజాత గారు. సన్ సార్
20 లాంగిట్యూడ్స్ కాదండి సూర్య గారు. సన్ రేస్కి సార్ 4 minutes టైం పడుతుందా అని అడుగుతున్నారు. సన్ రేస్కి కాదండి, సన్ మనకి ఇట్లా ప్రవహిస్తుంటాడు, అందుకనే మనకి మిట్ట మధ్యాహ్నం ఒక సమయంలో అవుతుంది నిలువుగా మనకు సూర్యుడు అక్కడ ఉన్నాడు అని. కొంతసేపు అయ్యేసరికి మనకి నిలువుగా ఉండడు సూర్యుడు, ఎక్కడికి వెళ్ళిపోయినట్టు సూర్యుడు కొంత మనకి ఇట్లా ప్రవహించినట్టు అనమాట. కాబట్టి సూర్యుడు అట్లాగా మనకి తూర్పున ఉదయించి పశ్చిమాన వెళ్తాడు అంటే అర్థం అది. సూర్య కిరణాలు కాదండి, సూర్యుడే ఇట్లాగా మూవ్ అవుతుంటాడు బేసికలీ. సో ఏ పాయింట్లో ఎగ్జాక్ట్గా అయితే సూర్యుడు నిలువుగా ఉంటాడో అక్కడ మిట్ట మధ్యాహ్నం అవుతుంటుంది ఆ ప్రాంతంలో. సో బేసికలీ మనకి సూర్యుడు వెళ్ళడానికి ఒక లాంగిట్యూడ్కి 4 minutes. సూర్య కిరణాలు అని కాదు, సూర్యుడు అని తీసుకోండి. కాబట్టి మనం 180 degreesని ఇంటర్నేషనల్ డేట్ లైన్గా చెప్పుకోవాలి. ఇక్కడ మీకు ఈ బొమ్మ చూపిస్తే కాస్త క్లారిటీ వస్తుంది. ఇదిగోండి, ఇది మొత్తం మనం ఎర్త్ అనుకుంటే ఇది లండన్ ఉంటుంది కదండి. ఇక్కడ లండన్లో గ్రీన్విచ్ ప్రాంతంలో వెళ్ళే లాంగిట్యూడ్ని మనము గ్రీన్విచ్ మెరీడియన్ అని అనుకున్నాము. దీన్నే 0 degrees లాంగిట్యూడ్ అంటాము. ఇది గ్రీన్విచ్ మెరీడియన్. నెక్స్ట్ ఇదిగోండి, మనకి 0 degrees గ్రీన్విచ్ మెరీడియన్ ఉంటే ఎగ్జాక్ట్గా 180 degrees వచ్చేసరికి మనకి 180 degrees రేఖాంశం ఉంటుంది కదా, 180 degrees లాంగిట్యూడ్. ఈ 180 degrees లాంగిట్యూడ్ని మనము ఇంటర్నేషనల్ డేట్ లైన్, అంతర్జాతీయ దినరేఖ అని అంటాము. అంతర్జాతీయ దినరేఖ, ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఇది పసిఫిక్ ఓషన్ మీదుగా వెళ్తుంది. సో అంతర్జాతీయ దినరేఖ అనేది పసిఫిక్ ఓషన్ మీదుగా ప్రయాణిస్తుంది. ఈ అంతర్జాతీయ దినరేఖ ఏం చేస్తుంది, ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే డేట్స్ని విభజిస్తుంది. అంటే డే అనేది మనకి ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ డేట్ లైన్ కదండి, ఇక్కడ ఉన్నదంతా ఇట్లా వెళ్తే మనకి ఈస్ట్ అనమాట, ఇదంతా వెస్ట్ లాగా చూసుకుంటాం. సో మనకి సూర్యుడు ప్రధానంగా ఇక్కడ ఉదయిస్తాడు అని మనం భావిస్తాం, సూర్యుడు మెల్లగా ఇక్కడ వెళ్తాడు. కాబట్టి అసలు రోజు మొట్టమొదటిగా ఇక్కడ ప్రారంభం అవుతుంది. జపాన్ అంటాం, అందుకనే జపాన్ని సూర్యోదయం అయ్యే స్థలం, దేశం అంటాం, ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్. ఇక్కడ సూర్యుడు ఉదయించి మెల్లగా సూర్యుడు ఒక్కొక్క లాంగిట్యూడ్కి 4 నిమిషాలు పట్టేటట్టు అట్లాగా వెళ్తాడు అనమాట. అట్లాగా పట్టి వెళ్ళేసరికి కొంత భాగానికి గ్రీన్విచ్ మెరీడియన్కి వస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి మెల్లగా అట్లాగా వెళ్ళి ఈ పాయింట్కి మళ్ళీ వస్తాడండి సూర్యుడు. కాబట్టి సూర్యోదయం ఇక్కడ అయ్యింది కాబట్టి రోజు ఇక్కడ మొదలవుతుంది. ఇక్కడ మొదలైన రోజు మనకి డిఫరెంట్ పాయింట్స్లో ఒక గంట సమయానికి ఇక్కడ రోజు మొదలవుతుంది, ఇంకో గంటకి ఇక్కడ రోజు మొదలవుతుంది, అంటే సూర్యోదయం ఇక్కడ అవుతుంది. ఇంకో గంటకి ఇక్కడ సూర్యోదయం అవుతుంది, అంటే ఇక్కడ రోజు మొదలవుతుంది. ఇంకొక గంటకి ఇట్లా సూర్యోదయాలన్నీ ఇక్కడ ఫస్ట్ అయిపోతుంది సూర్యోదయం. తర్వాత కొన్ని గంటలకి ఇక్కడ, ఇంకొన్ని గంటలకి ఇక్కడ, ఇంకొన్ని గంటలకి ఇక్కడ, ఇంకొన్ని గంటలకి ఇక్కడ, ఇంకొన్ని గంటలకి ఇట్లాగా వెళ్తూ ఆఖరికి ఇక్కడికి వచ్చేసరికి 24 గంటలు పడుతుంది. సూర్యుడు ఈ పాయింట్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇదే పాయింట్కి ఇక్కడి నుంచి రావాలని 24 గంటలు పడుతుంది అనమాట. కాబట్టి సూర్యోదయం మనకి ఇక్కడ మొదలైంది కాబట్టి డేట్ కూడా ఇక్కడ మొదలవుతుంది, దినం డేట్ కూడా ఇక్కడ మొదలవుతుంది. మొదలై లాస్ట్కి ఈ ప్రాంతంలో డేట్ అనేది మొదలవుతుంది. మళ్ళీ కొత్త రోజు మళ్ళీ ఇక్కడ మొదలవుతుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఏంటి, మే 20వ తారీఖు. మే 20వ తారీఖును చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఇక్కడ మనకి సూర్యోదయం అయ్యి ఉంటుంది మే 20. మనకు అప్పటికి అవ్వలే సూర్యోదయం, మనకి ఇంకా అప్పటికి మే 20 రాలే. కాబట్టి ఇక్కడ ఉదయించిన సూర్యుడు మెల్లిగా వస్తూ దాదాపుగా ఒక 6 గంటలు అయిన తర్వాత మనకి ఈరోజు ఉదయం సూర్యోదయం అయింది. అంటే మనకి ఉదయం సూర్యోదయం అయిన ఒక 4-6 గంటలు ముందే జపాన్ ఆ ప్రాంతంలో సూర్యోదయం అయిపోయింది. అంటే వాళ్ళకి మనకన్నా ముందే పగలు ప్రారంభమయ్యింది. అంటే మనకన్నా వాళ్ళు ముందు కాలంలో మనకన్నా ముందు ఉన్నారు, వాళ్ళు పగల్లో మనకన్నా ముందే వాళ్ళకి పగలయ్యింది. అంటే మనకన్నా ముందే వాళ్ళకి ఈ రోజు అనేది మొదలయ్యింది. అంటే మనకన్నా ముందు వాళ్ళు డేట్స్ దినంలో ముందు ఉన్నారు. మనకు అయిన తర్వాత మళ్ళీ కొన్ని గంటలకు కొంత సమయానికి ఇక్కడ పగలవుతుంది, సూర్యోదయం అవుతుంది. అంటే వీళ్ళు చూసుకున్నట్లయితే వీళ్ళకంటే ముందు మనకయ్యింది పగలు, మనకయ్యింది సూర్యోదయం. అంటే మనకన్నా వెస్ట్ సైడ్ ఉన్నవాళ్ళు, పశ్చిమాన ఉన్నవాళ్ళు మనకంటే కాలంలో వెనక ఉన్నారు. మనకంటే తూర్పున ఉన్నవాళ్ళు మనకంటే కాలంలో ముందు ఉన్నారు.
కాలంలో ముందు ఉన్నారు అంటే అర్థం ఏంటి? మనకంటే ముందే వాళ్ళకి సూర్యోదయం అయ్యింది. మనకన్నా కాలంలో వెనక ఉన్నారు అంటే అర్థం మనకు తర్వాత వాళ్ళకి కొంత సమయం తర్వాత వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారో వాటి బట్టి వాళ్ళకి సూర్యోదయం అనేది అవుతుంది. కాబట్టి రోజు మొట్టమొదటిసారిగా 180 డిగ్రీస్ దగ్గర ఇక్కడ మొదలవుతుంది. ఇక్కడ మొదలై వెస్ట్ సైడ్ ట్రావెల్ చేసి 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 మళ్ళీ ఎగ్జాక్ట్గా అదే పాయింట్కి ఇంకో 24 అవర్స్లో వస్తుంది. కాబట్టి మనకి మన ఇండియా పరంగా చూసుకున్నట్లయితే మనకి పగలు పట్టపగలైన కన్నా ముందే మనకి ఈస్ట్లో ఉన్న కంట్రీస్కి ముందే పగలైపోతుంది. మన తర్వాత వెస్ట్లో ఉన్న కంట్రీస్కి పగలవుతుంది. సో ఈ పాయింట్ చూడండి. సో మనకి ఈ డేని విడదీసే లైన్ ఏమవుతుంది? ఈ లైన్ అవుతుంది. ఎందుకంటే ఇది డేని విడదీస్తుంది. అంటే మే 20 ఫస్ట్ ఎవరికి వస్తుందండి? మే 20 వీళ్ళకి వస్తుంది. వీళ్ళు మే 19లోనే ఉంటారు. మే 19లోనే వీళ్ళు ఉంటారు. వీళ్ళకి మే 20 మొదలైపోయింది. అప్పటికి వీళ్ళు మే 19లో ఉంటారు. ఈ మే 20 మొదలైపోయిన తర్వాత ఈ సూర్యుడు ఇట్లా వచ్చి ఇంకొక 24 గంటలకు అప్పుడు వీళ్ళకి సూర్యోదయం అయిన తర్వాత వీళ్ళకి అప్పుడులో కాస్త మే 20 మొదలవుతుంది. వీళ్ళకి ఎప్పుడైతే మే 20 మొదలైందో ఇంకాస్త సేపట్లోనే సూర్యుడు ఇక్కడ మళ్ళీ ఉదయిస్తాడు. కాబట్టి వీళ్ళకి మే 21 అయిపోతుంది. కాబట్టి ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ దినరేఖ, ఈ దినరేఖకి తూర్పుగా ఉన్న వాళ్ళకి అంటే ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్కి రైట్ సైడ్ ఉన్న వాళ్ళకి 1 డే బ్యాక్ ఉంటారనమాట. అంటే వీళ్ళు మే 20లో ఉంటే వీళ్ళు మే 21లో ఉంటారు. వీళ్ళు మే 19 అయితే వీళ్ళు మే 20. సో ఇంటర్నేషనల్ డేట్ లైన్కి రైట్ సైడ్ ఉన్నవాళ్ళు ఒక రోజు వెనకుంటారు, లెఫ్ట్ సైడ్ ఉన్నవాళ్ళు ఒక రోజు ముందు ఉంటారు అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక డేని విడదీస్తుంది. అంటే ఒక కంప్లీట్గా ఒక డే, ఇక 20 అయితే ఇక్కడ 21, ఇక్కడ 21 అయితే ఇక్కడ 22, ఒక డేని విడదీస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ లైన్ని మనము ఇంటర్నేషనల్ డే లైన్ అంటాం, అంతర్జాతీయ దినరేఖ. ఇది 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ అనమాట. అయితే ఎగ్జాక్ట్గా 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ అంటే ఏం రావాలి? ఇట్లాగా స్ట్రెయిట్ లైన్ రావాలి. మరి స్ట్రెయిట్ లైన్ గీయకుండా ఇది వంకర టింకర్గా ఎందుకు ఉంది అంటే చూడండి, ఇక్కడ సింపుల్ పాయింట్. మనము గనక ఇక్కడ స్ట్రెయిట్గా గీసినట్లయితే ఏమవుతుంది? జపాన్లో కొంత భాగం 180 డిగ్రీస్కి ఇటు సైడ్, 180 డిగ్రీస్కి ఇటు సైడ్ అవుతుంది. అంటే జపాన్లోనే కొంత భాగంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరిలో ఒకే ఇంట్లో ఒక రూమ్లో మే 19 డేట్, ఒక రూమ్లో మే 20 డేట్ అయ్యేటట్టు ఉంది. మరి ఇది తప్పు. కాబట్టి ఇట్లా ఎందుకు ఇట్లా అవుతే కన్ఫ్యూజన్ ఉంటుంది అని చెప్పి భూభాగాల్ని అన్నీ ఏదో ఒక సైడ్, వెస్టో లెఫ్టో రైటో ఒక భాగానికి వచ్చే విధంగా ఈ లైన్ని కొంత మార్పులు చేర్పులు చేస్తూ గీశారనమాట. అందుకనే వంకరగా ఉంటుంది ఈ లైన్. ఈ గీత వంకరగా ఉండడానికి కారణం ఏంటంటే భూభాగాలు ఈ దినరేఖకు ఎయిదర్ ఎడమవైపన్నా కుడివైపన్నా సెట్ చేయడం కోసం ఆ లైన్ని క్రాస్ చేసుకుంటూ గీయడం జరిగినది. 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ అనమాట ఇంటర్నేషనల్ డేట్ లైన్. సో ఇది మనకి కాస్త కొంత పాయింట్ చూసామండి లాంగిట్యూడ్స్ గురించి. ఇంకా లాంగిట్యూడ్స్ గురించి చాలా పాయింట్స్ అయితే చూడాలి. సో ఆ పాయింట్స్ అన్నీ మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. లాంగిట్యూడ్స్ అనేది ఇంకొన్ని పాయింట్స్ మనం చూడాలి లాంగిట్యూడ్స్కి సంబంధించి. ఇండియాకి సంబంధించి కొన్ని పాయింట్స్ ఇంకా చూడాల్సినవి కొన్ని ఉన్నాయండి లాంగిట్యూడ్స్కి సంబంధించి. అవి మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుంటాము. సో ఈ రోజు అయితే మనము బ్రీఫ్ చేసుకుందాం. ఒకసారి ఆల్రెడీ ఏదైతే చదివేమో బ్రీఫ్ చేసుకుందాం. ఇక్కడ మీకు ఫస్ట్ టైం వింటే కొంచెం మేబీ కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. మనకి లైవ్ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడన్నా ఒక 15 మినిట్స్ వీడియో చూసి అర్థం చేసుకోండి, పాజ్ చేయండి, నోట్స్లో అవంతా మళ్ళీ రివైజ్ చేసుకోండి, మళ్ళీ ఇంకొక 15 మినిట్స్ అట్లాగా పాజ్ చేసుకుంటూ చూసుకుంటూ చూడండి. ఈజీనే, పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదండి, ఇది ఈజీనే. సో అంటే ఈ స్టాండర్డ్ ఈ మాత్రం కాన్సెప్చువల్గా వెళ్తే మీకు ఎగ్జామ్స్లో తిప్పి అడుగుతున్నా ఆన్సర్ చేయగలుగుతారు. నేను డైరెక్ట్గా 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ గ్రీన్విచ్ మెరిడియన్, 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్, ఒక లాంగిట్యూడ్కి ఒక లాంగిట్యూడ్కి 4 మినిట్స్. మనకంటే మనము 82.5 డిగ్రీస్తో 5:30 గంటలు ముందు ఉంటాము, వీళ్ళు మనకన్నా ఒక 6 గంటలు తర్వాత ఉంటారు. అట్లా చెప్పుకొని వెళ్తే 5 మినిట్స్లో అయిపోద్ది లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. 5 మినిట్స్లో క్లియర్ చేసేయచ్చండి క్లాస్, లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఎగరేసేయచ్చు క్లాస్ని. కాకపోతే మీకు ఎట్లా ఇచ్చినా ఎగ్జామ్లో ఆన్సర్ చేయడానికి వీలుగా ఉండడం కోసం మీకు కొంచెం కన్ఫ్యూజన్గా అవుతుంది అని అనిపించినప్పటికీ కూడా ఇది ఎందుకు చెప్తున్నాను నేను అంటే మీకు యూస్ఫుల్ ఉంటుంది. ఎప్పుడన్నా ఎగ్జామ్స్లో ఒకవేళ టఫ్గా అడగాలన్నా లేకపోతే రొటీన్గా కాకుండా కొంచెం కాన్సెప్చువల్గా అడగాలన్నా ఏ రకంగా ఒకవేళ
ఆబ్వియస్లీ మీకు కాన్సెప్ట్ వస్తే రొటీన్గా అడిగితే ఈజీగా ఆన్సర్ చేసేయగలుగుతారు, ఒకవేళ ఆ విధంగా అడిగినా చేస్తారు. సో మనం బ్రీఫ్ అయితే చేసుకుందాం. తూర్పు ఉన్న దేశాలు ఏవి అంటున్నారు షేక్ షారుఖ్ గారు. చూడండి, ఇది మనకి ఇండియా అంటే తూర్పు ఉన్న దేశాలు ఏంటంటే మీకే ఐడియా రావాలి. జపాన్ ఉంటుంది ఇక్కడ, ఇవన్నీ దేశాలు మ్యాప్ పాయింటింగ్లో చూసుకోండి మీరు, ఇవన్నీ దేశాలే తూర్పు ఉన్నవి. ఇది మన ఇండియా అయితే ఇండియాకి ఉన్నవన్నీ తూర్పు దేశాలు ఇండియా పరంగా చూసుకున్నట్లయితే. వరల్డ్ పరంగా మాట్లాడినప్పుడు ఏంటి, ఇది గ్రీన్విచ్ మెరిడియన్ టైం. గ్రీన్విచ్ మెరిడియన్ టైంకి ఇటు సైడ్ ఉన్న దేశాలన్నీ తూర్పు ఉన్న దేశాలు అంటాం, గ్రీన్విచ్ మెరిడియన్ టైంకి ఇటు సైడ్ ఉన్నవన్నీ పశ్చిమ దేశాలు అంటాము. సో వరల్డ్ జియోగ్రఫీ పరంగా రిఫరెన్స్ మనం 0 degrees లాంగిట్యూడ్ చెప్తాం, ఇవి తూర్పు ఇవి పశ్చిమ. ఇండియా పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇండియాకు ఉన్నవన్నీ ఇవన్నీ తూర్పు అవుతాయి, ఇండియాకి ఉన్నవన్నీ వెస్ట్ అవుతాయి. సో ఒకసారి మనం బ్రీఫ్ చేసుకుందాం. ఏ బుక్స్ ఫాలో అవ్వాలో అంటున్నారు మనుజ గారు. బుక్స్ ఆల్రెడీ మనం GJPtelugu.com అని ఒక వెబ్సైట్ ఉంటుందండి, మనోజ గారు అడిగారు. GJPtelugu.com వెబ్సైట్. ఆ వెబ్సైట్లో క్లియర్గా బుక్ లిస్ట్ మెన్షన్ చేయడం జరిగింది, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి. అంటే ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాటి బట్టి మీరు ఏ విధమైన బుక్స్ చదవాలి అని ఆల్రెడీ సబ్జెక్ట్ వైజ్ చెప్పానండి. ఒకసారి ఇక్కడ రిఫర్ చేయండి మీకు బుక్స్ లిస్ట్ కోసం. క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే ఎలా అడుగుతాడండి, 1 longitudeకి దూరం ఎంత, సన్ని అడుగుతున్నారు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు. 1 longitude దూరం ఎంత అంటే ఒక విధంగా ఉండదు, మారుతూ ఉంటుంది. ఈక్వేటర్ వద్ద దూరం ఎంత, 111. పోల్స్ దగ్గర ఎంత, 0. లేకపోతే మ్యాక్సిమం డిస్టెన్స్ లాంగిట్యూడ్స్ మధ్యన ఎక్కడ ఉంటుంది, ఈక్వేటర్లో ఉంటుంది. ఒక లాంగిట్యూడ్కి టైం గ్యాప్ ఎంత, 4 నిమిషాలు. అంతర్జాతీయ దినరేఖను ఏ లాంగిట్యూడ్తో అంటాము, 180 degrees లాంగిట్యూడ్. గ్రీన్విచ్ లాంగిట్యూడ్ని మనము ఏ లాంగిట్యూడ్ అంటాం, 0. ఆ ఇంటర్నేషనల్ మెరిడియన్ కాన్ఫరెన్స్ ఏ సంవత్సరంలో అయ్యింది, 1884లో. ఆ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది, వాషింగ్టన్లో జరిగిందండి ఆ కాన్ఫరెన్స్. ఎక్కడ జరిగింది అని అడగచ్చు, వాషింగ్టన్లో. ఎట్లాగన్నా అడగచ్చు అండి ఎగ్జామినర్. ఇదే థియరీ మనం చూసినప్పుడు దాని నుంచి బిట్స్ ఎట్లా వస్తాయి అనేది మీకు మీరే ఒక 10 minutes అలొకేట్ చేసుకున్నట్లయితే, మంచి ఒక కూల్ మైండ్తో ఆలోచించుకున్నట్లయితే మీకే ఒక 100 bits చేయొచ్చండి ఈరోజు క్లాస్ నుంచే, మోర్ దెన్ 100 చేయొచ్చు. అదే అండి తేజ గారు, బుక్స్ GJPtelugu.comలో చూడండి వెబ్సైట్. సో ఎవరికన్నా బుక్స్ అనే క్వశ్చన్ ఉంటే GJPtelugu.com స్ట్రైట్ ఆన్సర్ అనమాట అది. ఓకే, ఒకసారి రివైజ్ చేసుకుందాం మనం క్లాస్ని అయితే. సమ్మన్ ఐసాక్ న్యూటన్, ఇండియా నుంచి ఏ లాంగిట్యూడ్స్ అండ్ ఏ లాటిట్యూడ్స్ పాస్ అవుతాయి అది చూస్తామండి మనం. సమ్మన్ ఆస్కింగ్ ఇండియా నుంచి ఏవి పాస్ అవుతాయి అంటే అవి చూస్తాం, ఇంకా మనకి చాప్టర్ అయిపోలే. సో మోస్ట్లీ అంటే మనం ఏదైతే పాయింట్ చూస్తున్నామో వాటిపైనే ఫోకస్ చేయండి. అంటే మీకు జనరల్గా ఉన్న డౌట్స్ పైన మీరు అవేం పాస్ అవుతాయి, ఇండియా నుంచి ఏ రివర్స్ పాస్ అవుతాయి, ఏ రివర్స్ నుంచి ఏ ల్యాట్స్ పాస్ అవుతాయి అంటే చెప్పిన పాయింట్ పైన మీరు ఉంచండి హోల్ ఫోకస్. వేరే పాయింట్స్కి వెళ్ళొద్దండి. ఇండియా నుంచి ఏం పాస్ అవుతాయి ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత అడుగుతున్నారు కాబట్టి పర్వాలేదు, క్లాస్ మధ్యలో మాత్రం అట్లాంటివి ఆలోచించకండి. ఎందుకంటే చెప్పిన పాయింట్ మిస్ అయిపోయారు అనుకోండి, అది కాన్సెప్ట్ మనకే లాస్ అది. నో అండి తొగటి స్వామి గారు, వాషింగ్టన్లో ఆ కాన్ఫరెన్స్ జరిగింది, ఆ సమావేశం జరిగింది, ఇంటర్నేషనల్ మెరిడియన్ కాన్ఫరెన్స్. 180 degrees వాషింగ్టన్లో వెళ్తుంది అని కాదండి పాయింట్. వాషింగ్టన్లో అంతర్జాతీయ ఇంటర్నేషనల్ మెరిడియన్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో 1884లో ఆ సమావేశం జరిగిన ప్రదేశం వాషింగ్టన్ అండి. 180 degrees ఎక్కడ వెళ్తుంది అంటే మనకి బేసికలీ ఆ బేరింగ్ స్ట్రీట్ ఉంటుంది, ఈ జపాన్, ఆ కెనడా, US, నార్త్ అమెరికా, ఏషియాకి విడదీసే మధ్యలో ఉంటుంది చూసారా, ఆ ప్రాంతంలో ఆ సముద్రం గుండా వెళ్తుంది 180 degrees. ఓకే, మనం ఈరోజు క్లాస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ప్రపంచంలో ఏ దేశాల గుండా వెళ్తుంది అనేది చూసాము పాయింట్. నెక్స్ట్ టాపిక్ ఇన్ జియోగ్రఫీ అని అడుగుతున్నారు నవీన్ గారు. నెక్స్ట్ ఈ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ కవర్ చేసేస్తామండి. కవర్ చేసిన తర్వాత టెంపరేచర్ జోన్స్ ఆఫ్ ఎర్త్ వెళ్తాం, ఎందుకంటే లాటిట్యూడ్స్కి సంబంధించిందే కాబట్టి
మన భూమిపైన ఉన్నటువంటి ఉష్ణ మండలాలు టెంపరేచర్ జోన్స్ అనే టాపిక్ చూస్తాము. సో ప్రపంచంలో ఏ దేశాల గుండా కర్కటక రేఖ అంటే మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్తుంది అనేది చూసాము, డిఫరెంట్ కంట్రీస్. ఇండియాలో ఏమేమి రాష్ట్రాల నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్తుంది అనే పాయింట్ చూసాము. నెక్స్ట్ మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వరల్డ్లో ఏ కంట్రీస్ నుంచి వెళ్తుంది అనేది చూసాము. ఇండియాలో ఏమి వెళ్తుంది అనేది పాయింట్ ఉండదు, ఎందుకంటే ఇండియాలో ఫ్లో అవుతుంది కాబట్టి. ఎగ్జామ్స్లో రకరకాలుగా ఎట్లా అడగచ్చు చూసాము. ఆస్ట్రేలియా మధ్యలో నుంచి వెళ్ళే లైన్ ఏది అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. 3 లాటిట్యూడ్స్ క్యాన్సర్, క్యాప్రికాన్, ఈక్వేటర్ వెళ్ళే కాంటినెంట్ ఆఫ్రికా. ఆర్క్టిక్ సర్కిల్ క్యాన్సర్, ఈక్వేటర్ వెళ్ళే కాంటినెంట్ ఏషియా. రివర్ దట్ క్రాసెస్ ఈక్వేటర్ ట్వైస్ కాంగో, దాన్ని జైర్ అంటాము. నెక్స్ట్ మనము ఇదిగోండి కాంగో రివర్. సెక్స్టెంట్ అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం లాటిట్యూడ్స్ ఒక ప్రదేశంలో ఉన్న లాటిట్యూడ్ని గుర్తించగలుగుతాం. సెక్స్టెంట్ దీన్ని 1730 జాన్ హ్యాడ్లీ అండ్ థామస్ గాడ్ఫ్రే వాళ్ళు కనిపెట్టారు. లాంగిట్యూడ్స్ అంటే వెర్టికల్ లైన్స్ ధృవాల దగ్గర మొదలయ్యి ఉత్తర ధ్రువం దగ్గర మొదలయ్యి దక్షిణ ధ్రువం దగ్గర మళ్ళీ కలుస్తాయి. ఇవి అర్ధవృత్తాలు, హాఫ్ సర్కిల్స్ అనుకున్నాము. ఇవి వెర్టికల్గా ఉంటాయి, నిలువుగా ఉంటాయి. సో మనం స్టాండర్డ్గా ఏది తీసుకోవాలి అనే డౌట్ వచ్చినప్పుడు గ్రీన్విచ్ నుంచి పాస్ అయ్యే మెరీడియన్ లాంగిట్యూడ్ని స్టాండర్డ్ మెరీడియన్, గ్రీన్విచ్ మెరీడియన్గా పరిగణిస్తాము అని అనుకున్నాము. ఆ తర్వాత మొత్తం మనకి ఎన్ని లాంగిట్యూడ్స్ ఉంటాయంటే 360 లాంగిట్యూడ్స్ ఉంటాయి అనుకున్నాము. సో ఆ గ్రీన్విచ్ స్టాండర్డ్గా మనం తీసుకుందాము అని ఎప్పుడు అనుకున్నామంటే 1884 ఇంటర్నేషనల్ మెరీడియన్ కాన్ఫరెన్స్లో డిసైడ్ అవ్వడం జరిగింది. సో గ్రీన్విచ్ నుంచి ఆ మెరీడియన్ లాంగిట్యూడ్ పాస్ అవుతుంది కాబట్టి దాన్ని మనము గ్రీన్విచ్ మెరీడియన్ అంటాము. మెరీడియన్ అంటే నథింగ్ బట్ రేఖాంశం. మనము 2 రేఖాంశాల మధ్య దూరం చూసుకున్నట్లయితే ధృవాల దగ్గర 0 ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. మనం ఏ లాటిట్యూడ్ అన్నా ఆ లాటిట్యూడ్ దగ్గర 2 రేఖాంశాల మధ్య దూరం కావాలి అంటే ఫార్ములా చూసుకున్నాం, cos x × 111 cos x. x అంటే అక్కడ ఆ లాటిట్యూడ్ ఎంత అనేది. ఆ ఫార్ములా ద్వారానే మనము ఈక్వేటర్ దగ్గర చూసుకున్నట్లయితే 111 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ లాంగిట్యూడ్స్ అనే పాయింట్ చూసాము. నెక్స్ట్ మనం ఈ లాంగిట్యూడ్స్ ఏది తెలియజేస్తుంది అంటే సమయాన్ని తెలియజేస్తుంది అనుకున్నాం. ఎందుకంటే భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి 24 గంటలు పడుతుంది. మరి భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరిగే సమయంలో సూర్యుడి కిరణాలు భూమి పైన ఏదో ఒక భాగం పైన పడుతుంటాయి నిరంతరం. అందుచేత మన భూమికి మొత్తం ఒకేసారి సూర్యోదయం అవ్వదు. తూర్పున మొట్టమొదటిసారిగా మొదలై మెల్లగా అవి పశ్చిమ వైపు వస్తుంటాయి. సో తూర్పున సూర్యోదయం అయ్యి మళ్ళీ అదే ప్రాంతానికి సూర్యోదయం అవ్వడానికి 24 గంటలు పడుతుంది. సో ఎగ్జాక్ట్గా మనకి ఆ ఈస్ట్ని వెస్ట్ని విడదీసే లైన్ 180 డిగ్రీస్ లైన్ని మనము ఇంటర్నేషనల్ డేట్ లైన్, అంతర్జాతీయ దినరేఖ అనుకున్నాము. అంతర్జాతీయ దినరేఖ కన్నా కుడివైపు రైట్ సైడ్ ఉన్నవి ఒక రోజు వెనకుంటారు, ఎడమవైపు ఉన్న వాళ్ళు అంతర్జాతీయ దినరేఖ ఒక రోజు ముందుంటారు. సో ఈ పాయింట్స్ మనము చూసాము. సో ఇవంటి పాయింట్స్. ఈచ్ లాంగిట్యూడ్ 4 మినిట్స్ని మనకి ప్రస్తావిస్తుంది అనే పాయింట్ కూడా చూసుకున్నాం. ఈచ్ లాంగిట్యూడ్ 4 మినిట్స్ డిస్టెన్స్ అనమాట. సో మిగతా దీనికి సంబంధించిన పాయింట్స్ అంతా నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఎటువంటి క్వైరీస్ ఉన్న ఓన్లీ అంటే ఎగ్జాక్ట్గా మనం ఏదైతే చదివామో కేవలం వాటి గురించే ఎటువంటి క్వైరీస్ ఉంటే కింద కమెంట్స్లో చేయండి. డెఫినెట్గా మనం క్విజ్లో కానీ ఎప్పుడన్నా అది ఆన్సర్ చేసుకుందాం. కాకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంచండి క్వశ్చన్. సెకండ్, మనం ఏదైతే చదివామో వాటి పరంగానే జెన్యూన్గా మీకు చదివిన తర్వాత వచ్చిన డౌట్సే చేయండి. ఎందుకంటే అనవసరంగా మీరు డౌట్లు సృష్టించుకుంటున్నారు అనుకోండి, మీకే ఒక టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది బ్రెయిన్లో. కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది అనుకోండి బ్రెయిన్ రెస్ట్లెస్ అయిపోద్ది. రెస్ట్లెస్ అయిపోయింది అనుకోండి బ్రెయిన్ కాన్సన్ట్రేట్ చేయలేదు అనుకోండి, ఎగ్జామినేషన్లో మీకు తెలిసిన పాయింట్ వచ్చినా ఆ బ్రెయిన్ అది కూల్ మైండ్తో వెళ్ళలేదు కాబట్టి ఆ పాయింట్ ఎగ్జామ్స్లో లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకనే ఎప్పుడు సింపుల్గా ఉంచుకోండి మైండ్ని. ఒక పాయింట్ నేర్చుకున్నామంటే అంతే సింపుల్. దాన్ని మళ్ళీ లోతుగా అదెందుకు ఇదెందుకు ఇదెట్లా అదెట్లా ఆహా హో అనుకుంటే మైండ్ మనకు తెలియకుండా లోపల చాలా ప్రెషర్ ఫీల్ అయిపోద్ది అనమాట. కాబట్టి సింపుల్గా ఉంచుకోండి. జెన్యూన్గా మాత్రం డౌట్స్, కొంతమంది అయితే చాలా మంచి డౌట్స్ అడుగుతున్నారు, జెన్యూన్ డౌట్స్ అవి. అంటే బాగా నేర్చుకోవాలి సబ్జెక్ట్, మనం చెప్తున్న పాయింట్స్ చదివి అందులో వాళ్ళకి డౌట్స్ వచ్చినవి అడుగుతున్నారు. సో అట్లాంటి డౌట్స్ డెఫినెట్లీ మనం ఎంకరేజ్ అయితే చేస్తామండి. డౌట్స్ ద్వారానే మనకు అది క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్తేనే సబ్జెక్ట్ ఇంకా బాగా అర్థమవుతుంటుంది మీకు. కాబట్టి డౌట్స్ని మనం ఎంకరేజ్ చేయము అని కాదు, కాకపోతే క్లాస్ మధ్యలో ఫ్లో మిస్ అవుతుంటుంది. అందుకని నేను
కొన్ని ఇర్రెలవెంట్ డౌట్స్ అడగద్దు అని చెప్తుంటాను అంతే తప్ప మీకు క్వశ్చన్స్ అడగద్దు అని అట్లా కాదండి ఆ పాయింట్. సో అది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. సో మళ్ళీ మనము తిరిగి ఈవినింగ్ 5 PM షార్ప్గా పాలిటీ క్లాస్లో కలుసుకుందామండి. 5 to 6:30 ఉంటుంది క్లాస్. సో లెటస్ మీట్ ఇన్ ది పాలిటీ క్లాస్ ఎట్ 5 PM in the evening. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే, గుడ్ డే. థ్యాంక్ యూ అండి ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం మళ్ళీ 5కి కలుసుకుందాం. థ్యాంక్ యూ ఈచ్ వన్ ఆఫ్ యూ. స్మాల్ అనౌన్స్మెంట్ అండి. ఇంతవరకు మన ఛానల్కి గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ జీజేపీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే జీజేపీ బిట్ బ్యాంక్ బిట్స్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే రీజనింగ్ అండ్ అరిథమెటిక్ క్లాసెస్ కోసం నా నేమ్తో క్రియేట్ చేసిన సుమన్ సార్ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదండి జాయిన్ బటన్. సో ఈ జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మీరు మన జీజేపీ మెంబర్షిప్ తీసుకోవచ్చు. సో అలా కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పటికీ కొంతమంది ఒక 9 members దాకా ఇక్కడ మెంబర్స్ అయ్యారు, మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. భరత్ కుమార్ గారు, చిదంబరరావు గారు, సుమా గారు, ఛత్రపతి గారు, సాయి రెడ్డి గారు, నరసింహారావు గారు, వంశీకృష్ణ గారు, రాజా గారు, అశోక్ గారు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మీరు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకొని. సో తప్పకుండా వీలైతే మీరు కూడా సపోర్ట్ చేయండి. అలాగే సూపర్ చాట్లో సపోర్ట్ చేసిన వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ చూసుకొని చాలామంది మనకు సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరి నేమ్స్ అయితే మనం ప్రజెంట్ చదివితే చాలా టైం పడుతుంది. సో అలాగే వీళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగిందండి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే వీలైనంత వరకు మీకు కుదిరినంత మీరు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. మరింత మంచి కంటెంట్ తీసుకొని రావడానికి మనం కూడా ట్రై చేస్తాం. సో ఇది సూపర్ చాట్ అనే ఆప్షన్ ఉంటుందండి. లైవ్ క్లాస్ జరిగేటప్పుడు అక్కడ డాలర్ సింబల్ ఉంటుంది. సో ఆ సింబల్ మీద క్లిక్ చేసి మీరు సూపర్ చాట్ చేయొచ్చు అనమాట. అలాగే ఫోన్పేలో కూడా కొంతమంది పంపించడం జరిగింది. సో అందరికీ థ్యాంక్ యూ అండి. సయ్యద్ గారు, మహానంది గారు, సాయి కిషోర్, సాయి బ్రహ్మం గారు, వెంకటరమణ గారు, దినేష్ కుమార్ గారు. సో వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఫోన్పే నుంచి డైరెక్ట్గా ఈ నెంబర్కి మీరు పంపించి మన ఛానల్ కోసం కంట్రిబ్యూట్ చేసి సపోర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.